Right, hi everyone. Good morning. Good morning, everyone. Right. Good morning. Good morning. Yes. Yes. Good morning, everyone. రైట్. ఓకే. ఈరోజు మనం ఏం నేర్చుకుంటాము అంటారంటే ఇన్స్టాగ్రామ్లో ఎలా లీడ్స్ తెచ్చుకోవాలి, ఇన్స్టాగ్రామ్తో కూడా మనం ఎలా బిజినెస్ని డెవలప్ చేసుకోవాలి అనేది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం నేర్చుకుంటాం. రైట్. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి అంటారంటే లాస్ట్‌లో ఎండ్ వరకు ఆగండి. నేను లాస్ట్ మొత్తం టోటల్‌గా మీకు ఏ డౌట్స్ ఉన్నా గాని క్లారిఫికేషన్ చేస్తాను. ఓకే. రైట్. ఆహ్, నా స్క్రీన్ మీకు షేర్ చేస్తున్నాను. ఓకే. వచ్చిందా? రైట్. బి ఆర్ రెస్పాండ్. ఎవ్రీవన్. యెస్. 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 గ్రేట్. థాంక్ యూ వెరీ మచ్. రైట్. గ్రేట్. ఆసమ్ రెస్పాన్స్. యాహ్! ఈ 7 డేస్ అంటే ఈ 7 రోజుల్లో మనము ఇన్‌స్టాగ్రామ్‌లో మనం ఎలా గ్రో చేసుకోవాలి? ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా మనం ఎలా లీడ్స్ తెచ్చుకోవాలి? దాంతో పాటు ఎలా క్లోజ్ చేసుకోవాలి? అనేది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనము ఈ సెషన్‌లో టోటల్‌గా ఇన్ డెప్త్‌గా ఉంటుంది. రైట్? ఓకే. ఈ అసలు ఈ ఇన్‌స్టాగ్రామ్‌లో ఆల్గారిథమ్ ఏంది? ఏం తీసుకుంటుంది? కంటెంట్ క్రియేషన్ ఎలా చేయాలి? ఏం చేయాలి? ఎలా గ్రోత్ వస్తుంది ఆర్గానిక్‌గా? మానిటైజేషన్ గూడా ఎలా తెచ్చుకోవాలి? ఇన్‌స్టాగ్రామ్ నుంచి గూడా అమౌంట్ ఎర్న్ చేస్తుర్రు గదా! సేమ్ అలాగే మనం గూడా ఎలా తెచ్చుకోవాలి అనేది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈ సెషన్‌లో మీకు పిన్ టు పిన్ ఎవ్రీథింగ్ ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. రైట్? రైట్. సో, వెల్కమ్ టు డే 1 ఆఫ్ ఇన్‌స్టాగ్రామ్ ఆల్గారిథమ్. అయితే ఈ డే 1లో ఇన్‌స్టాగ్రామ్ యొక్క ఆల్గారిథమ్ ఏంటి? దాని ఫౌండేషన్ ఏంటి? ఎలా ఉంటుంది? ఈ 2026లో అనేది మనం నేర్చుకుంటాం. ఓకే. ఆల్గారిథమ్ ఎలా పనిచేస్తుంది అంటానంటే మీకందరికి నా యొక్క ప్రెజెంటేషన్ కనబడుతుంది కదా! స్క్రీన్ షేర్ కనబడుతుంది కదా! జస్ట్ టైప్ ఇన్ చాట్ బాక్స్ ఎవ్రీవన్. యెస్. థాంక్ యూ వెరీ మచ్. గ్రేట్ రెస్పాన్స్. వెరీ మచ్. రైట్. అయితే ఈ ఇన్‌స్టాగ్రామ్ ఆల్గోరిథమ్ మీ కంటెంట్‌ని ఏం చేస్తుంది అంటారంటే, ఎన్ని రకాలుగా తీసుకుంటుంది మన కంటెంట్ అనేది దాని ఆల్గోరిథమ్ ఎలా సెట్ చేశారు అంటారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా గాని లీడ్స్ అనేది మనం లేకపోతే రీల్స్ చేస్తామో, ఆ రీల్‌లో ఏముండాలి అంటారంటే లైక్స్, కామెంట్స్, షేర్స్, సేవ్స్ అనేది ఉండాలి. ఎందుకు ఇలా ఉండాలి అంటారంటే, అలా చేయడం వల్ల మీకు ఎంగేజ్‌మెంట్ ఎక్కువొస్తుంది. ఈ ఆల్గోరిథంకి అర్థమైపోతుంది. ఇంకా ఎక్కువ మందికి ఆహ్, బూస్ట్ అప్ చేస్తుందన్నట్టు. రైట్. దాంతో పాటు టైమ్ స్పెండ్ ఎంతలో ఉండాలి అంటారంటే, ఇంచుమించు బిలో 60 టు 70 ఆర్ 80 సెకండ్స్ ఉన్నా పర్లేదు. 90 సెకండ్స్ అంటే బిలో 1 1 మినిట్ అనుకోండి ఇంకా. మాక్సిమం బిలో 90 సెకండ్స్ ఉంటే బెటర్. అయితే కొంతమంది ఏం చేస్తామంటారంటే రీవాచింగ్ చేస్తూ ఉంటారు. ఓకే. రీవాచింగ్ చేస్తూ ఉంటారు. అది కూడా 48 గంటలలో రీవాచింగ్ చేస్తే కూడా మన యొక్క రీల్ అనేది ఎక్కువ మందికి చూపించడానికి అవకాశాలు ఎక్కువ. అయితే మన యొక్క ప్రొఫైల్ సెర్చ్ చేస్తారు గదా! మన పేరుని బట్టో, లేకపోతే కంపెనీని బట్టో ఏదో ఒకటి ఇన్‌స్టాగ్రామ్‌కెళ్ళి ప్రొఫైల్‌లో సెర్చ్ చేస్తారు. అలా గూడా సెర్చ్ చేస్తే గూడా ఫాలోవర్స్ అనేది ఆహ్, ఎక్కువగా రావడానికి గూడా అవకాశాలెక్కువ. ఓకే. దీనికి నేను ప్రాంప్ట్ ఇస్తాను. ఒకవేళ ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా ఎలా సెట్ చేసుకోవాలి అని ప్రాంప్ట్ మీకు లాస్ట్ ఎండ్‌లో నేనిస్తాను. ఆ ప్రాంప్ట్ అనేది లేదంటారంటే ఆహ్, కింద పీడీఎఫ్ పెడతాను. ఆ పీడీఎఫ్‌లో నిన్న ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో కింద పీడీఎఫ్‌లో గూడా పెడతాను. అక్కడ గూడా మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. లేదు అంటనంటే మీకు ఒకవేళ మీకు కనబడలేదు పీడీఎఫ్ రాలేదు అనుకుంటే గూడా
కింద నేను మెయిల్ ఇస్తాను. ఆ మెయిల్ కన్నా, సపోర్ట్ మెయిల్ కన్నా మీరు మెయిల్ చేయొచ్చు. లేదు అంటారంటే వాట్సాప్ ఉంటుంది. వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అయ్యి అలా కూడా మీకు సపోర్ట్ అనేది, వాట్సాప్ సపోర్ట్ కూడా ఇస్తాము. డోంట్ వరీ అబౌట్. ఓకే. అయితే రీల్ అనేది ఒక కంటెంట్, ఒక ప్రియారిటీ ఎలా ఉంటుంది అంటారంటే, ఫస్ట్ రీల్, వీడియోస్, ఫోటోస్, కరోజల్స్ అండ్ స్టోరీస్. దీని వలన గుర్తుపెట్టుకోండి, ఇవి చాలా ఇంపార్టెంట్. రీల్, రీల్స్ వేరు, కరోజల్స్ వేరు, స్టోరీ. అన్ని రీల్సే, అన్ని వీడియోసే. కాకపోతే ఏంటంటారంటే ఒక్కొక్కటి మనం రోజు డే బై డే ఒక్కొక్కటి మనం చెప్తాం. ఒకరోజు రీల్ చేస్తాం, ఒకరోజు ఎడ్యుకేషన్ రీల్, ఒకరోజు ట్రస్ట్ రీల్, ఒకరోజు కరోజల్స్, ఒకరోజు స్టోరీ టెల్లింగ్. ఇలా చేయడం వల్ల, డిఫరెంట్ టైప్లో చేయడం వలన ఇంకొక విషయం ఏంటంటే, మీరు ఇన్స్టాగ్రామ్లో ఏదైతే పెడతారో దాన్ని మీరు ఏం చేయొద్దు అంటానంటే, సారీ, ఇన్స్టాగ్రామ్ కింద హ్యాష్ ట్యాగ్స్ ఇస్తాం కదా, హ్యాష్ ట్యాగ్స్ అన్నిటికీ ఒకే రకంగా ఇవ్వకండి. ఓకే. ఒక్కొక్క రీల్కి ఒక్కొక్క రకంగా, అంటే ఆ కంటెంట్కు తగ్గ హ్యాష్ ట్యాగ్స్ పెట్టండి. అది బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. ఓకే. ఎవరైతే ఒక 48 గంటల్లో మీ రీల్ని రీవాచ్ చేశారనుకోండి, రీవాచ్ చేశారు, అలా చేస్తే కూడా మీ ఇన్స్టాగ్రామ్ సారీ, మీ ఇన్స్టాగ్రామ్ని బూస్ట్ చేస్తుంది. ఓకే. ఇది ఆల్గరిథం. ఓకే, అందరికి అర్థమవునా? అందక అందరికి అర్థమైంది ఇక్కడ వరకు? రైట్. దాని తర్వాత ఇక్కడ మీకు ప్రొఫైల్ని ఎలా సెటప్ చేయాలి, ఓకేనా? ప్రొఫైల్ కూడా చాలా ఇంపార్టెంట్. ఆ ప్రొఫైల్ని కూడా ఎలా సెటప్ చేయాలి అంటారంటే, మీరు ఏదైతే, ఓకే, ఈరోజు మనము ఏం నేర్చుకుంటామంటారంటే, ప్రొఫైల్ సెటప్ మనం ఎలా చేయాలి. ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మీ యొక్క బిజినెస్ ఏది ఉన్నా కూడా, లేదంటే బిజినెస్ కానీ, లేకపోతే మీరు ఏదైతే అనుకుంటున్నారో అది చేయాలనుకున్నా కన్నా ప్రొఫైల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మీకు నా స్క్రీన్ షేర్ కనబడుతుంది కదా, ఇక్కడ ఇక్కడ వచ్చేసరికి మీ ప్రొఫైల్ సెటప్ ఎలా చేయాలంటారంటే, కన్వర్షన్ మిషన్గా మార్చాలి. అంటే మీ యొక్క బిజినెస్ కానీ ఏది ఉన్నా కూడా, ఫస్ట్ ఆఫ్ ఆల్ అకౌంట్ని ఏం చేయాలంటారంటే, ప్రొఫెషనల్ అకౌంట్కి దాన్ని ట్రాన్స్ఫర్ చేయాలి. నార్మల్ అకౌంట్ ఉంది అనుకోండి, దాన్ని ఏం చేయాలంటారంటే ప్రొఫెషనల్ పేజ్కి కన్వర్ట్ చేయాలి. దాంతోపాటు మీరు ఎప్పుడే కానీ బయోలో ఉన్న ఫార్ములా ఏంటంటారంటే, ఫస్ట్ బుక్ పెట్టాలి. మీరు ఏం చేస్తున్నారు అనేది పెట్టాలి. మీరు ఏమై ఉన్నారు అనేది పెట్టాలి. దాని తర్వాత వాళ్ళు సిటిఏ అంటే ఎక్కడికి రావాలి అని కూడా పెట్టాలి. అంటే హుక్, అథారిటీ, సి సిటిఏ కంపల్సరీగా ఇవి ఉండాలి. ఇక్కడ మీకు కనబడుతుంది కదా. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మీరు ఇన్స్టాగ్రామ్ గ్రోత్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇన్స్టాగ్రామ్ గ్రోత్ టిప్స్ ఇన్ తెలుగు అని పెట్టారు. డైలీ రీల్స్ ఏఐ టూల్స్ గైడ్ ఇలా పెట్టడం వలన
అంటే మీరు ఏం పెడుతున్నారు, ఏం కంటెంట్ చేస్తున్నారు అనేది మీ బయోలో కస్టమర్కి అర్థమైపోవాలి. ఓకే. అలాగే ఎస్ఈఓ ఆప్టిమైజేషన్ కూడా ఇక్కడ ఇక్కడ చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇక్కడ ఈజీగా రీసెర్చ్ చేసే యూజర్ నేమ్ ఉండాలి. మీ యూజర్ నేమ్. ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు మణిరత్నం. ఏముంటుంది? మనీ వెబ్ మీడియా అని నా కంపెనీ పేరు ఉంటుంది. లేదు అంటారంటే డిజిటల్ మణిరత్నం అని ఉంటుంది. అంటే సింపుల్‌గా అర్థం కావడానికి మిమ్మల్ని మీరు పేరు చెప్పంగానే మీకు ఫైండ్ ఔట్ ఓకే. మీరు ఆ మైండ్‌లోకి వచ్చేసేయాలి. అలా చేయాలి అంటారంటే మీరు యూజర్ నేమ్ చాలా ఈజీగా పెట్టాలి. ఈ ఎస్ఈఓ ఈ ఎస్ఈఓ అనేది ఎక్కడ ఉంటుంది అంటారంటే మీరు ప్రొఫెషనల్ డాష్‌బోర్డ్‌కెళ్ళినప్పుడు నార్మల్ అకౌంట్ ట్రాన్స్‌ఫర్ టు ప్రొఫెషనల్ డాష్‌బోర్డ్‌లో ఉన్నప్పుడు అక్కడ మీకు ఈ కేటగరీస్ అడుగుతది. ఓకే. ఈ కేటగరీస్‌లో డిజిటల్ క్రియేటర్ మరియు ఏం చేయాలంటారంటే లింక్ సెటప్ చేయాలి. ఈ లింక్ సెటప్ అంటే ఏంటిది అంటానంటే సిటిఏ. సిటిఏ మీరు వెబ్‌సైట్ ఉందనుకోండి మీకు ల్యాండింగ్ పేజ్ పెట్టండి. లేదు అంటారంటే డైరెక్ట్‌గా వాట్సాప్ గ్రూప్‌కి జాయిన్ అవ్వడానికి పెట్టండి. ఇక్కడ సిటిఏ అనేది కస్టమర్ ఎక్కడికి రావాలి అనేది వెరీ ఇంపార్టెంట్. అయితే ఎప్పుడు ఇంకొక విషయం ఏందంటే ఇక్కడ ఆహ్, పేమెంట్ లింక్స్ ఉంటాయి గదా! ఈ పేమెంట్ లింక్స్ మీరు ఇన్‌స్టాగ్రామ్ బయోలో పెట్టకూడదు. ఈ పేమెంట్స్ లింక్స్ పెట్టడం వలన కస్టమర్‌కి ట్రస్ట్ అనేది ఫస్ట్ బిల్డ్ అవ్వాలి. ఓకే. ట్రస్ట్ బిల్డ్ అవ్వాలి కాబట్టి ఇక్కడ మీరు ఏం చేస్తారు అంటారంటే ల్యాండింగ్ పేజ్ అన్న తయారు చేయండి. లేదు అంటారంటే గ్రూప్ లింక్ అన్న తయారు చేయండి. ఇక్కడ ఇంకా లేదు అంటారంటే వెబ్‌సైట్ తీసుకోవచ్చు. మీ యొక్క వెబ్‌సైట్ లింక్ అనేది కూడా పెట్టొచ్చు ఇక్కడ. ఈ వెబ్‌సైట్ లింక్ పెట్టడం వలన ఏమవుతుంది అంటారంటే ఫస్ట్ మనం అంటే ఏంది తెలుస్తుంది. వర్క్ ఏందో తెలుస్తుంది. మనం ఏం ప్రొవైడ్ చేస్తామో తెలుస్తుంది. ఇది తెలుస్తుంది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఇక్కడ మెన్షన్ చేయండి. ఇక్కడ బయోలో లింక్‌లో మీరు ఎన్నైనా లింకులు పెట్టొచ్చు. ఫ్రీ రిజిస్ట్రేషన్ ఫార్మ్ లింక్ లేకపోతే మీరు పేమెంట్ లింక్ కాకుండా పెట్టొచ్చు ఏదైనా. పేమెంట్‌లు కూడా పెట్టొచ్చు ప్రాబ్లమ్ ఏం లేదు. కాకపోతే ఏంటంటే కస్టమర్ డైరెక్ట్ పేమెంట్ చేయడం కష్టం. అందుకని పేమెంట్ లింక్ పెట్టదు అంతే. ఇక్కడ ఇంకోటేందంటే హైలైట్స్‌లో మీ యొక్క జర్నీ ఎక్కడి నుంచి ఎక్కడి వరకెళ్ళింది అనేది హైలైట్స్. అదొకటి. నంబర్ 2 స్టోరీస్ అంటే కేస్ స్టడీస్ లైక్ టెస్టిమోనియల్స్ అన్నట్టు. ఇవి పెట్టండి. అలాగే ఒక ఇంపార్టెంట్ మెయిన్ సబ్జెక్ట్ ఉంటది గదా! ఆ సబ్జెక్ట్‌ని గూడా పెట్టొచ్చు హైలైట్స్‌లో. ఓకే. ఎందుకంటారంటే ఈ హైలైట్స్‌లో మీ కీ కంటెంట్ అనేది అర్థమవుతది. మెయిన్ ఇంపార్టెంట్‌గా. రైట్? మెయిన్ ఇంపార్టెంట్‌గా మీకు ఇది అర్థమైపోతది. కస్టమర్ ఏదైతే ఉన్నాడో, ఆ కస్టమర్‌కి అర్థమైపోతది. రైట్? దాంతో పాటు మన యొక్క ఇన్‌స్టాగ్రామ్ గ్రోత్ కావాలి అంటున్నంటే కొన్ని టిప్స్ గూడా చెప్తాను. ఓకే. ఏదైనా మీరు బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ వాడండి. ఓకేనా? అది గూడా ట్రెండింగ్ యాడ్ చేయండి. అయితే ఆల్ 30 హ్యాష్‌ట్యాగ్స్ ఉపయోగించండి అని అంటున్నాను కదా! ఇక్కడ 30 హ్యాష్‌ట్యాగ్స్ ఏమి ఉపయోగించకండి. ఇక్కడ ఈ 30 హ్యాష్‌ట్యాగ్స్ బదులు ఒక 5 మెయిన్ హ్యాష్‌ట్యాగ్స్ ఉంటాయి. ఓకేనా? ఈ హ్యాష్‌ట్యాగ్స్ యూజ్ చేయండి. ఈ హ్యాష్‌ట్యాగ్స్ ఎక్కడ యూజ్ చేయాలి అంటానంటే, మీరు ఏదైతే కంటెంట్ చేస్తున్నారో, ఆ కంటెంట్‌కు తగ్గట్టుగా ఒక కీవర్డ్ లాగా పనిచేయాలి. కీవర్డ్ లాగా పనిచేయాలి. ఈ కీవర్డ్ ఎలా చేస్తది అంటానంటే
ఇంకోటి ఏంటంటే లొకేషన్ ట్యాగ్ సెట్ చేయండి. మీ దగ్గర ఉన్న అక్కడ మనం షేర్ చేసేటప్పుడే లొకేషన్ ట్యాగ్ అనేది కనబడుతుంది. ఆ లొకేషన్ ట్యాగ్ని అక్కడ సెట్ చేసి పెట్టేసేయాలి. ఇక్కడ ఇంకోటి ఏంటంటారంటే ఏదైనా మన స్క్రీన్ మీద మనము చేసినప్పుడు మనం ఇన్స్టాగ్రామ్లో ఇలా ఉంటుంది కదా, పైన పైన స్క్రీన్ పైన ఏం చేశారంటే టెక్స్ట్ అరేంజ్ చేయండి. కానీ టెక్స్ట్ ఎక్కువ ఉండొద్దు. లేదు అంటారంటే క్యాప్షన్స్ అని ఉండాలి. ఎక్కువ టెక్స్ట్ లేకుండా క్యాప్షన్స్ అయినా పెట్టండి. లేదు అంటారంటే సింపుల్గా టెక్స్ట్ పెట్టండి, సరిపోతుంది. అయి ఇంకోటి ఏంటంటే బుక్స్ వెరీ ఇంపార్టెంట్. ఒక 3 సెకండ్స్ లోపల స్టార్టింగ్లో బుక్స్ ఇంపార్టెంట్. బుక్స్ మీకు ఆ బుక్స్ ఎలా తెచ్చుకోవాలి కూడా మీకు ప్రాంప్ట్ ఇదంతా ప్రాంప్ట్లో ఉంటుంది. మీకు ఏ ప్రాంప్ట్ కూడా లేదు అంటారంటే మీకు ఎలా కావాలి మీకు ఏ టైప్లో మీకు ఏమన్నా కావాలనుకుంటే డైరెక్ట్ చాట్‌జిపిటికి వెళ్ళి నీ మైండ్లో ఏది అనుకుంటున్నావు, నీ మైండ్లో ఏమనుకుంటున్నావో అదే టైప్ చేయి, నీకు క్లారిటీ వస్తుంది. ఓకేనా? ఏమైనా డౌట్ ఉంటే కూడా రీచ్ అవుట్ అవ్వండి. నేను నేను మీకు సపరేట్గా మీకు గైడ్ చేస్తాను. ఇది ఉండాలి. ఓకేనా? అయితే నా నేను ఇచ్చే టిప్ ఏంటంటే మన యొక్క ప్రొఫైల్ సర్చ్ ఫాలోవర్స్ ఇంట్రెస్ట్ ఆల్గరిథం కోసం ముఖ్యమైనవి ఏంటంటే మెయిన్ పాయింట్ హై ట్రస్ట్ ప్రొఫైల్ సృష్టించాలి. ఓకేనా? ఎందుకంటారంటే మీ ప్రొఫైల్ ఎంత బాగుంటుందో మీ ప్రొఫైల్ ఎంత బాగుంటుందో మీ ఇన్స్టాగ్రామ్ గ్రోత్ అంత బాగా వస్తుంది. అక్కడ సింపుల్ 4 స్టెప్లు, ఒక 4, 5 స్టెప్పులనే మనకు కస్టమర్కి అర్థమైపోవాలి మనం ఏంటిది అనేది. ఓకేనా? ఈ ప్రొఫైల్ ఎలా సెట్ చేసుకోవాలి కూడా చాట్ జీపీటీలో అడగండి. ఆ మొత్తం నేను ఇచ్చే ప్రాంప్ట్లో ప్రతిదీ కూడా అక్కడ వస్తుంది. మీకు 30 days ఒక ప్లాన్ కూడా ఇచ్చేస్తుంది. ఓకే, రైట్. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఇక్కడ వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏం డౌట్స్ లేవు అంటానంటే నేను మూవ్ ఫార్వర్డ్ అవుతా. రైట్, రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్, మీరు ఏ డౌట్ ఉన్నా కానీ జస్ట్ రీచ్ అవుట్ అవ్వండి, ప్రాబ్లం ఏం లేదు. మీకు ఇంకొక విషయం ఏంటంటే ఈ ఇన్స్టాగ్రామ్ నుంచి కూడా లీడ్స్ అనేది కూడా చేయడానికి ఒక ఫామ్ ఉంటుంది. ఆ ఫామ్ కూడా క్రియేట్ చేయాలి. లీడ్స్ కోసం చేస్తున్న వాళ్ళు రియల్ ఎస్టేట్ కానీ లేకపోతే ఇన్సూరెన్స్ కానీ ఇలాంటి వాళ్ళు చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక ఫామ్ క్రియేట్ చేసుకోండి. ఒక ఫామ్ క్రియేట్ చేసుకోవడం వలన మీరు అక్కడ ఆ ఫామ్ మీకు బయలు పెడితే కూడా మీకు అక్కడ లీడ్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. ఓకేనా? రైట్. ఇంకో విషయం ఏంటంటే ఈ డే 3, వెల్కమ్ టు డే 3 ఆఫ్ ఇన్స్టాగ్రామ్ సిరీస్. ఈ సిరీస్లో ఈ ఇన్స్టాగ్రామ్ ఈ డే 3లో మనం ఏం నేర్చుకుంటామంటారంటే కంటెంట్ను ఎలా తీసుకోవాలి, కంటెంట్ ఎట్లా ఉండాలి, ఏ ఫార్మాట్లో కంటెంట్ ఉండాలి, ఏ ఫార్మాట్లో కంటెంట్ ఉండాలి అనేది మనం ఈరోజు మనం నేర్చుకుంటాం. ఓకే, రైట్. అయితే ఈ కంటెంట్ స్ట్రాటజీ అనేది వెరీ ఇంపార్టెంట్. కంటెంట్ యొక్క పిల్లరు అసలు ఒక ఒక ముఖ్యమైన పిల్లర్స్ ఉంటాయి. ఆ పిల్లర్స్ అంటే ఏంటి, ఆ స్ట్రాటజీ మనకు తెలియాలి ఫస్ట్. ఓకే, అయితే నా స్క్రీన్ మీకు కనబడుతుంది కదా, జస్ట్ ఎవరి టైప్ ఇన్ చాట్ బాక్స్. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ చూడండి, ఫస్ట్ మీ నీచ్ ఏంటి, నీచ్ వేరు, మైక్రో నీచ్ వేరు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఉంది కదా, మీ నీచ్ కోసము 3 to 5 కంటెంట్ పిల్లర్స్ ఎంచుకోండి. ప్రతి పిల్లర్ కోసము 15+ రీల్స్ టైప్ ప్లాన్ చేయండి. ఓకేనా? అయితే ఇక్కడ మెయిన్గా నీచ్ వేరు. ఓకేనా? నీచ్ వేరు,
దీంట్లో మైక్రో నిచ్ వేరు. ఈ మైక్రో నిచ్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఈ నీచ్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ డిజిటల్ మార్కెటింగ్ అనుకుందాం. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఈ డిజిటల్ మార్కెటింగ్ ఏముంటుంది అంటారంటే ఎస్ఈఓ, బ్లాగర్, వెబ్సైట్ డిజైనింగ్, గ్రాఫిక్ డిజైనింగ్, వీడియో ఎడిటింగ్, లీడ్ జనరేషన్ అంటే యాడ్స్, గూగుల్ యాడ్స్ అండ్ ఫేస్బుక్ యాడ్స్. ఇవన్నీ ఏంటంటే ఇదంతా డిజిటల్ మార్కెట్ కిందకి వస్తుంది. బట్ దీంట్లో నువ్వు ఏదో ఒకటి పర్ఫెక్ట్గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ రియల్ ఎస్టేట్ ఉంది. ఈ రియల్ ఎస్టేట్లో నీ దగ్గర ప్లాట్స్ ఉన్నాయా, లేదు అంటేనంటే ఫామ్ ల్యాండ్స్ ఉన్నాయా, విల్లాస్ ఉన్నాయా, నువ్వు దేనిపైన మెయిన్ ఫోకస్. ఈ మెయిన్ ఫోకస్ ఏదైతే ఉందో ఆ మెయిన్ ఫోకస్ ని మనం మైక్రో నీచ్ అంటాం. ఈ మైక్రో నీచ్ పైనే మనం వర్క్ చేయాలి ఫస్ట్. దాని తర్వాత సెకండరీ ఆప్షన్కి వెళ్ళాలి. మన బిజినెస్ ఏదైనా కూడా మన దగ్గర స్టూడెంట్స్ ఉన్నారు, స్టూడెంట్స్ కూడా ఉపయోగపడుతుంది ఇది. ఓకే, ఇలాగా మైక్రో నీచ్ తో స్టార్ట్ చేయాలి. రైట్, దాంట్లో నువ్వేం పెట్టాలంటారంటే ఫస్ట్ వీడియో రీల్స్ చేసేటప్పుడు ఎప్పుడైనా కూడా ఫస్ట్ బుక్స్ ఖచ్చితంగా ఉండాలి. రైట్, బిలో 9 సెకండ్స్ ఉండాలి. నేను దాని ఫార్మాట్ నేను చెప్తాను, రాసుకోండి ప్రతి ఒక్కరు. ఇక్కడ ఎలా ఉంటుంది అంటానంటే ఎగ్జాంపుల్ 1 మినిట్ ఇది రిమూవ్ చేస్తాను. అంటే రీల్ యొక్క ఫార్మాట్ అన్నట్టు నువ్వు ఏది చేసినా ఈ ఫార్మాట్లోనే చేయాలి. చేస్తే ఎక్కువ గ్రోత్ రావడానికి అవకాశం ఎక్కువ. ఓకేనా, బిలో 3 సెకండ్స్. ఈ 3 సెకండ్స్లో హుక్ ఉండాలి. ఓకేనా, దాని తర్వాత బిలో 10 సెకండ్స్, లైక్ 3 to 10 అనుకోండి సెకండ్స్లో ప్రాబ్లం ఉండాలి. ఓకే, అంటే ప్రాబ్లం అంటే మన యొక్క బిజినెస్లో లేదంటే ఏదున్నా దాని యొక్క పెయిన్ పాయింట్స్, బిజినెస్లో ఉన్న పెయిన్ పాయింట్స్ మనం తీసుకోవాలి. ఓకే, ఇంకోటి ఏంటంటే మీరు ఈ బుక్లో షాకింగ్ లైన్ ఏదైతే ఉంటుందో షాకింగ్ లైన్ అనేది పైన హెడ్డింగ్లో పెట్టాల్సిందే, పైన బాగుంటుంది. దాని తర్వాత బిలో 50 సెకండ్స్ ఇక్కడికి వచ్చేసరికి మీ కంటెంట్ ఉండాలి. ఏదైనా కంటెంట్ దీనికి సంబంధించిందే కంటెంట్ ఉండాలి. బిలో 70 సెకండ్స్ ఇక్కడ ఏమి ఉండాలంటారంటే ఒక ట్రూత్ ఫ్యాక్ట్ ఉండాలి. ఓకే, ట్రూత్ ఫ్యాక్ట్ ఉండాలి. బిలో
80 seconds. ఫ్రమ్ అండ్ ఫ్రమ్ అన్నట్టు ఇక్కడ 0 నుంచి 3, 3 నుంచి 10 ఇట్లా వేసుకోవాలి. 11 నుంచి 50, 51 నుంచి 70, 70 నుంచి 71 నుంచి 80 ఇలా వేసుకోండి. నేను బిలో ఎందుకు వెళ్తున్నాను అంటానంటే అందుకే పెడుతున్నాను. ఓకే, ఇక్కడ కమెంట్లో ఈ కమెంట్లో కమెంట్ ఆర్ సిటిఏ, ఇక్కడ సిటిఏ పెట్టండి. ఓకే, ఈ బిలో 90 సెకండ్స్లో అంటే 81 నుంచి 90లో కమెంట్స్, లేదంటే కమెంట్స్ కానీ ఫాలో చేయండి, షేర్ చేయండి అంటాం కదా లాస్ట్లో, అది చేయండి. ఇది మీరు ఈ షేర్ చేయండి అనేది, సేవ్ చేసుకోండి అనేది, ఇది ఫస్ట్లో వచ్చినా ఏం కాదు, లాస్ట్లో వచ్చినా ఏం కాదు, ప్రాబ్లం ఏం కాదు. రైట్, బట్ ఏంటంటారంటే ఒకసారి స్టార్ట్ చేయడం వలన మనం స్టాప్ అయిపోతుంది, అంటే స్క్రోలింగ్ అనేది స్టాప్ అయిపోతుంది. ఓకేనా, అలా చేయండి. ఇది వీడియో ఫార్మాట్ ఇలా ఇది. ఓకే, అందరికి అర్థమైంది ఇక్కడ వరకు. ఓకే, ఎవ్రీవన్ జస్ట్ టైప్ ఇన్ చాట్ బాక్స్. మీకు ఏమైనా ఇంకా కన్ఫ్యూజన్ ఉంటే జస్ట్ టైప్ ఇన్ చాట్ బాక్స్, ఐ విల్ ఎక్స్ప్లెయిన్. రైట్, ఓకే, రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్, ఓకే, గ్రేట్ రెస్పాన్స్. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఏ ఫార్మాట్లో ఉండాలి అంటారంటే 9:16 రేషియోలో ఉండాలి. ఓకేనా, ఈ రేషియోలనే మీరు రీల్ అనేది చేయాలి. రేషియో లేదు అంటానంటే ఎడిట్ అని ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ ఎడిట్ వీడియో యాప్ ఉంది, ఇన్స్టాగ్రామ్ ఎడిట్ వీడియో. మ్యాక్సిమం ఈ యాప్ వాడండి, చాలా బాగుంది. సింపుల్గా ఉన్నా కూడా ఫ్యూచర్స్ బాగున్నాయి. ఓకేనా, అది వాడండి. రైట్, అలాగే ఇక్కడ చూడండి, మినిమం డైలీ 3 రీల్స్ ఫర్ గ్రోత్. ఇక్కడ నేను చెప్పినంత ఈజీ ఏం వర్క్ ఉండదు. ఓకేనా, డైలీ 3 రీల్స్ అని చెప్తున్నాను. ఇంకోటి ఏంటంటే ఒకవేళ మీరు స్టార్టింగ్లో ఉన్నారు మీకు ఉన్నారు అంటేనేమో డైలీ 3 అవసరం లేదు. డైలీ 3 అవసరం లేదు, డైలీ 1 అయినా పర్లేదు, డైలీ 1 అయినా పర్లేదు, ప్రాబ్లం ఏం కాదు. ఒకవేళ మీ దగ్గర టీం ఉందనుకోండి, డైలీ 4 to 6 చేయండి. మీ దగ్గర మంచి ఇంకా టీం ఉందనుకోండి, డైలీ 10 వరకు చేయండి. కానీ ఇదేంటంటారంటే టైమింగ్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మీకు మంచిగా టీం ఉంది, చెయ్యాలి, ఇంకా గ్రోత్ ఎక్కువ రావాలి అనుకుంటే డైలీ 10 అయినా రీల్స్ చేయొచ్చు, ప్రాబ్లం ఏం కాదు. ఓకేనా, అయితే ఎందుకు ఇదంతా అంటారంటే యాక్చువల్గా ఆల్గారిథం అనేది కన్సిస్టెన్సీ మరియు మోర్ వైలర్ చేంజెస్ చేస్తుంది. మెయిన్ ఇక్కడ ఎక్కువ లీడ్స్ రావడానికి, లేదు అంటానంటే ఎక్కువగా సేల్స్ అవ్వడానికి మెయిన్ ఇంపార్టెంట్ ఏది అంటానంటే కన్సిస్టెన్సీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు కన్సిస్టెన్సీ అంటానంటే మనం కన్సిస్టెన్సీ చేస్తున్నప్పుడు దాని టైమింగు, దాని యొక్క నీ చేస్తున్న కంటెంట్ కానీ హ్యాష్ వలన ఏమవుతుంది అంటానంటే ఆల్గారిథంకి అర్థమవుతుంది. ఓకేనా, కాబట్టి కన్సిస్టెన్సీగా చేయడం ఇంపార్టెంట్. రైట్, ఇక్కడ వరకు అందరికి అర్థమైంది అనుకుంటున్నా. ఎవరికన్నా ఇంకా ఏమైనా అర్థం కాలేదా? జస్ట్ ఎవ్రీవన్ టైప్ ఇన్ చాట్ బాక్స్. అర్థమైతే ఎస్ అని టైప్ చేయండి, లేకపోతే ఐ నీడ్ సపోర్ట్ సార్, నాకు డౌట్స్ ఉన్నాయి అనుకున్న వాళ్ళు జస్ట్ ఎవ్రీవన్ టైప్ ఇన్ చాట్ బాక్స్. ఎవ్రీవన్, రైట్, ఎవ్రీవన్ టైప్ ఇన్ చాట్ బాక్స్. Clear. Type in chat box, everyone clear. Right. Great. Awesome response. Great. Thank you very much. Right. Great.
రైట్. నా వాయిస్ మీకు వినబడుతుందా లేక స్లోగా అట్లా ఏమైనా ఈ యొక్క ఫ్లో ఓకేనా? ఎవ్రీవన్ టైప్ ఇన్ చాట్ బాక్స్. ఎస్ థ్యాంక్ యూ వెరీ ఎవ్రీవన్ థ్యాంక్ యూ వెరీ మచ్, గ్రేట్ రెస్పాన్స్ టుడే. రైట్. రైట్. కానీ ఏందంటారంటే మీరు కన్సిస్టెన్సీగా లేకపోతే లీడ్స్ తొందరగా రావు, గుర్తుపెట్టుకోండి. ఇదంతా యాక్చువల్గా 90 days ప్లాన్. బట్ నేను 30 daysలోనే మీకు ఇదంతా టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే. రైట్. వెల్కమ్ టు Dig4. ఈరోజు ఒక రీల్స్ని మనము దేనిలో చేసుకోవచ్చు, ఎలా చేసుకోవచ్చు అనేది నేను కొన్ని చెప్తాను. అది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంకోటి ఏంటంటారంటే క్యాన్వాలో కూడా ఎలా చేసుకోవాలి అనేది కూడా క్యాన్వా కోర్స్ అనేది ఉంది. అది కూడా మనకు అందుబాటులో ఉంది. మీకు ఎవరికైనా కావాలనుకుంటే జస్ట్ క్యాన్వా అని టైప్ చేయండి. గ్రూప్లో కానీ లేకపోతే పర్సనల్గా మెసేజ్ చేయండి. మెసేజ్ చేస్తే ఆటోమేటిక్గా మీకు నేను లేకపోతే మా టీం ఉంది ఇప్పుడు, టీం కానీ ఎవరో ఒకరు మీకు రెస్పాండ్ అవుతారు, మీకు సపోర్ట్ చేస్తారు. డోంట్ వరీ. ఓకే. మెయిన్ మా ఎజెండా ఏది అంటనంటే నువ్వు గ్రోత్ అవ్వాలి. ఓకే. నీవు ఈ మార్కెట్లో ఉన్న ప్రతిది కూడా నువ్వు నేర్చుకోవాలి, గ్రో అవ్వాలి. ఇది మెయిన్ ఎండ్ ఆఫ్ ద గోల్. రైట్. దానికి మీకు సపోర్ట్ మేము చేస్తాము ఎప్పుడైనా కానీ, ఎనీ టైం. ఇంకో విషయం ఏంటంటే మార్నింగ్ 9 నుంచి మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 6 వరకు కాల్స్ చేయండి. లేదు అంటారంటే వాట్సాప్ చేయండి. ఆఫ్టర్ 6 o'clock లేకపోతే ఇంత మొదలు ఏం చేసాము అంటారంటే 24/7 ఉండేది. ఓకే. 24 ఎప్పుడైనా కానీ కాల్ చేయొచ్చు అనేది ఉండేది. బట్ మేము కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం కాబట్టి మా టీం ఇప్పుడు ఇంతకు మొదలు ఎలా ఉండంటే నేను ఒక్కరినే మొత్తం నడిపించేవాడిని. బట్ ఇప్పుడు టీం ఉంది కాబట్టి 9 to 6 వరకు. ఓకే. 9 to 6 వరకు మీరు ఎప్పుడైనా కానీ రీచ్ అవుట్ అవ్వచ్చు. మేము ఒకవేళ కాల్స్ లేపలేదు అనుకుంటే వాట్సాప్లో జస్ట్ మెసేజ్ చేయండి. మీకు మెసేజ్కి రిప్లై అనేది వితిన్ 2 hours మ్యాక్సిమం వచ్చేలాగా మేము చూస్తాం. ఓకే. మ్యాక్సిమం వస్తుంది, స్పాట్ రెస్పాన్సే ఉంది. బట్ ఏదైనా డిలే ఉంటే మర్చిపోతే కూడా మీరు ఏమనుకోకుండా డైరెక్ట్గా రీచ్ అవుట్ అవ్వండి, ప్రాబ్లం ఏం లేదు. ఓకే. రైట్. అయితే రీల్స్ దేనిలో చేయాలి? రీల్స్ చేస్తున్నా చేస్తున్నా అని చేద్దామని చెప్పాను, ఎలా చేయాలో చెప్పాను, ఏం కంటెంట్ తీసుకోవాలని చెప్పాను. కానీ దేనిలో చేయాలి అనేది కూడా నేర్చుకుందాం. మన మీకు ఒకవేళ ల్యాప్టాప్ లేకపోయినా ఫోన్లో కూడా కొన్ని యాప్స్ ఉంటాయి. క్యాప్కట్. ఓకే. మెయిన్ మీరు యూజ్ చేయాలి అనుకుంటే క్యాప్కట్ యూజ్ చేసుకోవచ్చు, బ్రహ్మాండంగా ఉంటుంది. ఓకే. మీరు కంప్లీట్ ప్రొఫెషనల్ ఎడిటర్గా చేయాలంటారంటే క్యాప్కట్ చేయండి. అయితే క్యాన్వాలో కూడా రీల్స్ డిజైన్ చేస్తూ అంటే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయొచ్చు, నాయిస్ రిమూవ్ చేయొచ్చు, మీరు టెక్స్ట్ యాడ్ చేయొచ్చు, మ్యూజిక్ కూడా యాడ్ చేయొచ్చు. ఇదంతా క్యాన్వాలో నేను ఒక క్యాన్వా రీల్స్ ఎలా చేయాలి అనేది క్యాన్వా కోర్స్ కూడా ఉంది. ఆ క్యాన్వా కోర్స్ మనకు అందుబాటులో ఉంది. అది ఎవరికైనా కావాలంటారంటే జస్ట్ టైప్ ఇన్ చాట్ బాక్స్ క్యాన్వా, మీకు ఆ యాక్సెస్ అనేది నేను ఇస్తాను. అది మీకు క్యాన్వా యాక్సెస్ అనేది ఫ్రీగానే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దానికి ప్రాబ్లం ఏం లేదు. ఓకే. మీకు ఇంకా కాకపోతే ఏంటంటారంటే ఈ క్యాన్వాలో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలి అనుకుంటే మీకు క్యాన్వా ప్రో ఉండాలి. ఓకే. బేసిక్ క్యాన్వా పనిచేయదు. రీల్ డిజైన్ ఎందుకంటారంటే దానిలో టెంప్లెట్స్, గ్రాఫిక్స్ అన్నీ ఉంటాయి. కాబట్టి మీరు క్యాన్వా ప్రో వాడుకోవడం బెటర్. ఈ క్యాప్కట్ ఒకవేళ మీ దగ్గర క్యాప్కట్ ప్రో ఉంది అనుకోండి, ఓకే. లేదంటారంటే ఇది బెటర్ తీసుకోండి క్యాన్వా ప్రో. ఎందుకంటారంటే ఇయర్లీ వచ్చేసరికి 200, 300 ఉంటుంది ఇయర్కి. కాబట్టి బెటర్ ఆప్షన్ ఏంటంటారంటే తీసుకోవడం బెటర్. ఓకే. లేదు అనుకుంటే ఇన్స్టాగ్రామ్ ఎడిటర్. ఓకేనా. దీంట్లో ఇన్బిల్ట్గా ఫీచర్స్ చాలా బాగున్నాయి. నేను చూస్తున్నాను కాబట్టి నేను వాడుతున్నాను. ఇది కూడా నేను
పర్ నా పర్సనల్‌గా నేను వాడుతున్నాను. కాబట్టి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఆహ్, ఇది ఈ యాప్‌లో గూడా మీరు చేసుకోవడం బావుంది. అంటే దాంట్లో గూడా ఎలా ఉందంటారంటే వాయిస్ రికార్డ్ ఒస్తుంది. మనము ట్రెండింగ్ యాడర్స్ ఉంటాయి గదా! ట్రెండింగ్ యాడర్స్ గూడా దాంట్లో యాడ్ అవుతాయి. దాంట్లో వస్తుంది గూడా. టెక్స్ట్ యాడ్ చేసుకోవచ్చు, కట్ చేసుకోవచ్చు. నీకెంత సైజులో కావాలో గూడా దాన్ని మార్జిన్ చేసి కట్ చేయొచ్చు. బావుంది. ఇంకో ఫీచర్ ఉంది. మంచిగా అనిపించింది నాకు. దాంట్లో ఏమంటారు ఎఫెక్ట్స్, విజువల్ ఎఫెక్ట్స్ అవి గూడా ఉన్నాయి. అవి గూడా ట్రై చేయండి. మీరు స్టెప్ బై స్టెప్ మా టెక్స్ట్ గూడా దానికి ట్రాన్స్‌ఫర్మేషన్స్ ఎలా ఉన్నాయో అవి గూడా ఉన్నాయి. లేకపోతే ఫ్లిప్‌లు అలా గూడా ఉంది. స్టిక్కర్స్ ఉన్నాయి. ఇవన్నీ మీరు వాడుతూ ఉండండి. అది ఇన్ డెప్త్‌గా మీకు అర్థమవుతూ ఉంటది. ఇంకేమైనా మెయిన్‌గా అర్థం కాకపోతే రీచ్ ఔట్ అవ్వండి. ప్రాబ్లమ్ ఏం లేదు. సో, దానికి మీరు ఇన్ డెప్త్‌గా మీరు రోజు ఒక దాని మీద దాంట్లో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి, వాయిస్‌లో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి, కట్‌లో ఎలా చేయాలి, ఇది ప్రతీది కూడా దానిలో ఉంటుంది. మీరు ఒకసారి వెళ్లి చూడండి. మీకు మరీ ఇంకా అర్థం కాలేదు అంటారంటే, ఈ వీడియోస్ ఎలా చేయాలనే వీడియోస్ ఉన్నాయి. ఆ వీడియోస్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతది. ఓకే. రైట్. ఇంకోటేంటంటే స్క్రిప్ట్ రైటింగ్. ఈ ఈ స్క్రిప్ట్ రైటింగ్‌లో మీకు యూజ్ అయ్యేది ఏది అంటానంటే చాట్‌జీపీటీ. చాట్‌జీపీటీ లేదు అంటానంటే జెడై ఇవి తీసుకోండి. వీటితో స్క్రిప్ట్ తయారు చేయండి. అది తెలుగులో వస్తుంది. ఇంగ్లీష్‌లో కూడా వస్తుంది. మీకు ఇంకా లేదు అంటానంటే వాయిస్ ఓవర్ ఉంటుంది. ఇన్‌వీడియో. ఇన్‌వి మీకు వాయిస్ జనరేషన్ చేయడానికి ప్రొఫెషనల్‌గా మీకు డైరెక్ట్‌గా ఏఐతో కూడా ఇన్‌వీడియో నుంచి తీసుకోవచ్చు. ఓకేనా? ఇన్‌వీడియో ఇది గుర్తుపెట్టుకోండి. ఇన్‌వీడియో. ఓకేనా? ఈ ఇన్‌వీడియోలో మీకు చూపిస్తాను. జస్ట్ వెయిట్ చేయండి. ఈ ఇన్‌వీడియోలో ఎలా వస్తుంది అంటునంటే ఇన్‌వీడియో ఏఐ ఒకటండి. దీంట్లో మీరు స్క్రిప్ట్ రాయాలి. మీరు ఏదైనా ఒక టెక్స్ట్ ఒక స్క్రిప్ట్ తోటి లేదంటే టెక్స్ట్ తోటి దీనిలో వీడియో వస్తుంది. ఓకేనా? దీంట్లో. ఇంకోటేంటంటే రీల్స్. కాపోతే ఏందంటారంటే రీల్స్ ఏఐ అని ఉంది ఒకటి. బట్ దీంట్లో తెలుగు రాదు. మేక్ రీల్స్‌లో. మీరు ఒకవేళ ఈ మేక్ రీల్స్ ఉంది గదా! ఇది టెక్స్ట్ టు రీల్ వస్తది. టెక్స్ట్ ఇది ట్రై చేయండి. బట్ ఏంటంటారంటే ఇక్కడున్న రీల్ ఏదైతే ఉందో చూసారా? మీరు ఇంగ్లీష్‌లో ఇచ్చిన దీనిలో ఇచ్చిన టెక్స్ట్‌తో ఒక రీల్ లాగా ఉంటుంది. కానీ వాయిస్ రాదు. మ్యూజిక్ లాగా వస్తుంది గానీ వాయిస్ రాదు. ఈ మేకింగ్ రీల్స్‌లో. ఈ మేకింగ్ రీల్స్‌లో ఇదే. ఒకవేళ మీకు మీకొకవేళ వీడియో చేశారు. ఒక రీల్ చేశారనుకోండి. రీల్ చేస్తే దానికి క్యాప్షన్స్ ఆటోమేటిక్‌గా రావాలి. క్యాప్షన్స్ ఆటోమేటిక్‌గా రావాలి. వాయిస్ కూడా రావాలి అనుకుంటే మీరు ఏం చేయాలి అంటారంటే క్యాప్షన్ విండోస్ అని ఉంటది. ఇది ఏఐ. మీరు వాడండి. ఇది చాలా బావుంటది. ఇది నేను ఆల్రెడీ టెస్ట్ చేసిన. క్యాప్షన్ ఏఐ అని ఉంటది. ఈ క్యాప్షన్ ఏఐ ఏం చేస్తదంటేనంటే మీ రీల్ ఏదైతే ఉందో, మీ రీల్ ఏదైతే ఉందో ఆ రీల్ దీనిలో అప్‌లోడ్ చేయండి. ఆ రీల్ దీనిలో అప్‌లోడ్ చేయండి. ఇది ఇక్కడ ఉంది కదా! హ్మ్. మీకు కనబడుతుందా ఇక్కడ? ఇన్‌పుట్ వీడియో అని కనబడుతుందా? ఈ వీడియోను అప్‌లోడ్ చేయండి ఇటు. అప్‌లోడ్ చేస్తే ఆటోమేటిక్‌గా సబ్‌టైటిల్ కూడా వచ్చేస్తుంది. మీ సబ్‌టైటిల్ వస్తది. ఆటోమేటిక్‌గా మీ బ్యాక్‌గ్రౌండ్ మీ విజువల్ ఎఫెక్ట్స్ కూడా ఆటోమేటిక్‌గా తీసుకుంటది. మీరు ఏదైతే కంటెంట్‌కి తగ్గట్టుగానే తీసుకుంటదది. ఓకేనా? ఈ ఏఐ వీడియోస్ ట్రై చేయండి. చాలా బావుంటాయి. రైట్?
సో దాంతో పాటు వాయిస్ ఓవర్ కూడా మీరు చేంజ్ చేసుకోవాలనుకుంటే ఒకవేళ డైరెక్ట్గా 11 ల్యాబ్స్ అని వాయిస్ ఓవర్కి. బట్ ఏంటంటారంటే మీరు ఎక్కడ కొంచెం డిస్టర్బెన్స్ లేని దగ్గర కూర్చోండి. స్టార్టింగ్లో మీకు అలవాటు అయిపోతుంది మీరు చేస్తున్నప్పుడు. ఈ సబ్ టైటిల్స్ ఏదైతే ఉందో క్యాప్షన్స్ అని చెప్పాను కదా, క్యాప్షన్స్ ఏ, ఈ క్యాప్షన్స్ ఏలో వాడండి. ఆటోమేటిక్గా సబ్ టైటిల్ వస్తుంది. అయితే ఈ సబ్ టైటిల్స్ ఇంకా రావాలి అనుకుంటే ఒకవేళ మంచిగా మీరు కూడా ఎడిట్ చేసుకోవచ్చు సబ్ టైటిల్స్. అది దేనిలో వస్తుంది అంటారంటే దీనిలో వస్తుంది, క్యాన్వాలో. ఓకేనా. ఈ క్యాన్వాలో సబ్ టైటిల్స్ అని ఒక పక్కన ఆల్రెడీ ఉంటుంది, అక్కడ మీరు యాడ్ చేసుకోవచ్చు. ఆటోమేటిక్గా కూడా ఫ్లోలో కూడా కిందికి వస్తుంది. కానీ క్యాన్వా ప్రో ఉన్న వాళ్ళకి మాత్రమే వస్తుంది, వేరే వాళ్ళకి రాదు. ఓకేనా. అయితే ఇక్కడ ఆటోమేటిక్గా జనరేట్ అయ్యేది సబ్ టైటిల్స్ నేను రెండు చెప్పాను, ఆ రెండు ట్రై చేయండి. క్యాన్వా ప్రోలో వస్తుంది, ఇంకోటి క్యాప్షా ఏఐలో వస్తుంది. విండోస్ మీరు ఒకవేళ ల్యాప్టాప్లో ఉన్న వాళ్ళకైతేనేమో క్యాప్షా ఏఐ విండోస్ అని వస్తుంది అక్కడ. ఇంకోటి ఇక్కడ తమ్మిల్ అనేది చాలా ఇంపార్టెంట్. తమ్మిల్ అనేది యాక్చువల్గా ఇంతకు మొదలు గ్రాఫిక్ మన క్యాన్వాలో తమ్మిల్స్ ఆటోమేటిక్గా వస్తాయి. తమ్మిల్స్ అని కొట్టగానే ఆటోమేటిక్గా యూట్యూబ్ తమ్మిల్స్ అని, ఇన్స్టాగ్రామ్ తమ్మిల్స్ అని ఈ ప్రో ఉన్న వాళ్ళకు వచ్చేస్తుంది. అక్కడ మీరు సర్చ్లో కొట్టండి, డైరెక్ట్గా అక్కడ మీకు చూపిస్తుంది. అయితే ఇక్కడ ఏంటి అంటారంటే నేను తమ్మిల్ చాలా మట్టుకు క్యాన్వాలో చేస్తూ ఉంటారు. ఓకే. ఈ క్యాన్వాలో నా స్క్రీన్ మీకు కనబడుతుందా? నేను క్యాన్వా ఓపెన్ చేస్తున్నా. ఓకే, రైట్. నేను ఈ క్యాన్వా ఉంది కదా, ఇది చూడండి. ఇప్పుడు నేను ఇది యాక్చువల్గా క్యాన్వా ప్రో అన్నట్టు. మీకు ఒకవేళ క్యాన్వా కావాలంటారంటే అడగండి, టీమ్ ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ ఉంది కదా, ఇక్కడ హోమ్లోకి వెళ్ళండి. హోమ్లోకి వెళ్తే ఇక్కడ సెర్చ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను యూట్యూబ్ థంబ్నెయిల్ చేస్తున్నాను. జస్ట్ వెయిట్. ఇక్కడ క్రియేట్కి వెళ్ళండి. క్రియేట్కి వెళ్ళాక ఇక్కడ యూట్యూబ్ థంబ్నెయిల్ చూడండి. యూట్యూబ్ థంబ్నెయిల్ లేదు, మీరు రీల్స్ చేస్తున్నారు కాబట్టి ఇన్స్టాగ్రామ్ కవర్ పేజ్ మీకు ఇలా కొట్టండి. చెక్ చేసిన తర్వాత ఇక్కడ సైడ్కి వస్తుంది. అయితే ఇక్కడ మీకు చెప్పవలసిన వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ ఏదైతే క్యాన్వా ప్రోలో వస్తుందో దాంతోపాటు ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ చేంజ్ చేసుకోవాలి. ఇక్కడ మీ ఫోటో పెట్టి ఇక్కడ మెమోరీ అనేది కదా, ఇక్కడ మీ కంటెంట్ తగ్గట్టుగా. కానీ ఈ హుక్ ఉండాలి ఇక్కడ, రీల్ ట్రిక్స్. ఓకే, ఇలా హుక్ ఉండాలి. ఇక్కడ మీ పేరు, ఓకేనా, మనీ రత్న, మీ ఇష్టం, మీ పేరు పెట్టుకోవచ్చు. అలాగే కిందికి పెట్టేసారు. మీ ఫోటో ఇక్కడ తీసేసి మీ ఫోటో పెట్టాలి. ఓకేనా. ఇక్కడ నేను ఈ క్యానో ప్రో ఉంది కాబట్టి మీకు ఇక్కడ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చూడండి. ఇక్కడ ఇది ఒకవేళ క్యానో ప్రో లేని వాళ్ళకి ఇక్కడ ఏం కనబడుతుంది అంటే ఎల్లో మార్క్ కనబడుతుంది ఇక్కడ. ఓకేనా. అయితే ఇక్కడ ఏంటి అంటారంటే క్యాన్వాలో థంబ్నెయిల్ చేయొచ్చు. అదే విధంగా ఇంకొకటి ఇక్కడ జెమినీ ఏఐలో మీరు థంబ్నెయిల్ చేయొచ్చు. ఇక్కడ మీరు ప్రాంప్ట్ ఇస్తే థంబ్నెయిల్ తయారవుతుంది. అక్కడ మీరు థంబ్నెయిల్ క్రియేట్ చేయాలి. మీరు ప్రాంప్ట్తో థంబ్నెయిల్ కూడా చేయొచ్చు. ఇక్కడ ఇది వేజీ, ఇది ఈజీ అన్నట్టు. ఓకే, ఇది ఎలా అంటానంటే మీరు టెక్స్ట్ చేయగానే ఆటోమేటిక్గా థంబ్నెయిల్ క్రియేట్ అయిపోతుంది. నేను చాలా మట్టుకు ఇదే యూజ్ చేస్తూ ఉంటాను. ఓకేనా. మీరు ఈ ఏఐ టూల్ని మ్యాక్సిమం వాడడానికి ట్రై చేయండి. రైట్, ఇక్కడ వరకు ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? థంబ్నెయిల్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటారంటే
తమిళ్ చూసే వస్తాడు. తమిళ్ ఏంటంటారంటే హై క్యాచింగ్ పెట్టాలి, లేదంటే షాకింగ్ కంటెంట్ పెట్టాలి, ప్రాబ్లం, పెయిన్, మెయిన్ ప్రాబ్లం అన్నట్టు అది పెట్టాలి. అవి పెడితేనే షాక్. యూట్యూబ్లో చూస్తారు కదా, షాక్ కమెంట్ పెడతారు కానీ లోపట ఏమి ఉండదు, అలా ఉంటుంది అన్నట్టు. సో అలాగే షాక్ కంటెంట్ లైన్ పెట్టండి. రైట్, ఇక్కడ వరకు అందరికి క్లియర్? ఎవ్రీవన్ టైప్ ఇన్ చాట్ బాక్స్. ఎవ్రీవన్ 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 టైప్ ఇన్ చాట్ బాక్స్. ఎస్, థ్యాంక్ యూ వెరీ మచ్, గ్రేట్ రెస్పాన్స్. క్లియర్? ఎవ్రీవన్ క్లియర్? రైట్. రైట్. రైట్, వెల్కమ్ టు డే 5. ఈ డే 5లో మనము రీ ఇన్ మనం డే 1లో ఏం నేర్చుకున్నాం, డే 2లో ఏం నేర్చుకున్నాం, డే 3, డే 4 వీడియో ఎలా చేయాలి, వీడియో ఆఫ్స్ ఏం చేయాలి, కంటెంట్ ఎలా తీసుకోవాలి, క్యాప్షన్ ఎలా ఎక్కడ రాయాలి, క్యాన్వాలో ఎలా చేయాలి, క్యాప్కట్లో ఎలా చేయాలి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం ఇక్కడ నేర్చుకున్నాం. రైట్, ఈ డే 5లో ఇది కూడా నేను చెప్పేది కూడా చాలా ఇంపార్టెంట్. ఈ మనం ఏదైతే రీల్స్ ఉంటాయో ఆ రీల్స్ ఏ టైంలో పోస్ట్ చేయాలి, ఏ టైంలో పోస్ట్ చేస్తే ఎంగేజ్మెంట్ అనేది చాలా బాగా వస్తుంది అనేది మనం ఈరోజు నేర్చుకుంటాం. అయితే ఎంగేజ్మెంట్ రావడానికి కంటే ఫస్ట్ ఎప్పుడు పోస్ట్ చేయాలి అనేది కూడా ఇంపార్టెంట్. రైట్, ఇక్కడ మీరు ఏదైతే మనం చేస్తున్నామో బెస్ట్ పోస్ట్ టైమింగ్స్ మన ఇండియాలో ఎప్పుడు అంటారంటే సరైన టైంలో మనం పోస్టును పబ్లిష్ చేయాలి. ఓకే, ఎట్లీస్ట్ ఫర్ డే వచ్చేసి 2 రీలు, నాకు తెలిసినంత మటుకు టూ రీల్స్ బెటర్. అది బేసిక్ లెవెల్లో ఉంటే కూడా 2 రీల్స్ బెటర్. అది స్ట్రాటజీని ఎక్కువ తీసుకురావడానికి అవకాశం ఎక్కువ వస్తుంది. ఓకే, ఇక్కడ ఎంగేజ్మెంట్ యొక్క స్ట్రాటజీ మనం ఫస్ట్ స్టార్టింగ్ చెప్పాను. ఫస్ట్ 60 మినిట్స్ అనేది రూల్ ఉండాలి. ఓకే, 60 ఆర్ 70, మ్యాక్సిమం 90 లోపలనే ఉండేలాగా చూడండి. ఓకే, క్యాప్షన్, ఎస్ఈఓ, కీవర్డ్స్, హ్యాష్ట్యాగ్స్ అనేది వెరీ ఇంపార్టెంట్, అవి చూడాలి. దాంతోపాటు స్టోరీ ప్లస్ రీల్. ఓకే, స్టోరీ టెల్లింగ్ అని చెప్పినాను కదా, అది కూడా మీరు చేయాల్సి వస్తుంది. ఈ స్టోరీ టెల్లింగ్ ఎలా చేయాలి, ఏం చేయాలి అని అర్థం కాకపోతే డైరెక్ట్ చాట్‌జిపిటికి వెళ్ళండి, అడగండి. అయితే ఇక్కడ ఎప్పుడు మనం పోస్ట్ చేయాలి మన రీల్ అంటారంటే, మార్నింగ్ అయిందనుకోండి, మార్నింగ్ ఉంటేనేమో మీరు 7 నుంచి 9:30 మధ్యలో చేయాలి. ఎందుకు 7 నుంచి 9:30 మధ్యలో చేయాలంటారంటే, సర్వే ప్రకారం ఈ మార్నింగ్ 7 నుంచి 9:30 మధ్యలో ఎక్కువగా ఫోన్ చూసే వాళ్ళు ఎక్కువ. మ్యాక్సిమం ఈ 7 నుంచి 9:30 వరకు అప్పుడే లేస్తారు కాబట్టి రీల్స్ చూస్తారు, ఫోనే చూస్తారు. లేవగానే చూసేది ఏంది? క్యాజువల్గా లేవగానే చూసేది అందరు ఏం చూస్తారు చెప్పండి? నేనైనా కూడా లేవగానే చూసేది ఏంటంటే ఫోన్. రైట్, ఫోన్ చూస్తారు కాబట్టి సో మీరు 7 నుంచి 9:30 బెటర్ ఆప్షన్ ఏంటంటే 7 నుంచి 8. 9:30 వరకు ఎందుకు అంటానంటే, ఆఫీస్లో ఉన్న అప్పుడే ఆఫీస్కి వెళ్తూ ఉంటారు, స్కూల్ పిల్లలు కూడా అప్పుడే. ఎందుకంటే 7:30 బెటర్, 7 నుంచి 7:30 బెటర్. అప్పుడు ఏంటంటారంటే కరెక్ట్గా చూసే మూమెంట్. రైట్, ఆఫ్టర్నూన్ అయితే ఏమంటే 12 నుంచి 2 వరకు చేయండి లంచ్ పీరియడ్లో. ఈవినింగ్ అయితేనేమో 5:30 నుంచి 8:30 మధ్య హై. ఇక్కడ ఏంటంటారంటే మార్నింగ్ ఆఫ్టర్నూన్ కంటే ఈవినింగ్ డైలీ ఒక్కటి చేసినా కూడా ఫుల్ వ్యూస్ వస్తాయి. నాకున్న ఎక్స్పీరియన్స్, దీనిలో వ్యూస్ ఎక్కువ వస్తాయి.
కానీ ఇక్కడ ఒకటి చెప్తాను. నువ్వు డైలీ పోస్ట్ చేస్తున్నావు, చాలా బాగా కంటెంట్ పెడుతున్నావు, అయినా కూడా నీకు ఫాలోవర్స్ రాలే. నువ్వు కృంగిపోవద్దు. అర్థమవుతుందా? నువ్వు కృంగిపోవద్దు. వి జనాలు ఎలా ఉంటారు అంటారంటే, మైండ్ సెట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నెగటివ్ థింకింగ్లో ఉంటారు. కాబట్టి వ్యూస్ వస్తలేవు కదా, ఫాలోవర్స్ వస్తలేవు కదా అంటారు అనుకోవద్దు. ఎందుకు అంటానంటే, వ్యూస్ ఫాలోవర్స్ అప్పుడే రారు. ఇట్ విల్ టేక్ సమ్ టైం. అందుకే 90 డేస్ ప్లాన్ చేయండి. 30 డేస్ సరిపోదు. 90 డేస్ చేయడం వల్ల ఏమవుతుంటే కన్సిస్టెన్సీగా వస్తుంది. ఇంకొక విషయం చెప్పనా, నువ్వు చాలా నేర్చుకుంటావు. 90 డేస్లో నువ్వు చాలా బిగుమత్సమైన సబ్జెక్ట్ నేర్చుకుంటావు 90 డేస్లో, కన్సిస్టెంట్గా వర్క్ చేస్తే. కాబట్టి నువ్వు ఎక్కువగా ఎవరు వస్తారు రారు అనేది పక్కన పెట్టేసి, ఎక్కువగా ఎవరు వస్తారు రారు చెయ్యరు అసలు అవుతుందా కాదా అనేది అంత పక్కన పెట్టేసి, ఫస్ట్ ఫోకస్ ఆన్ కంటెంట్, వాల్యుబుల్ కంటెంట్. ఆఫ్టర్ దట్ కస్ట్ తర్వాత కస్టమర్స్ ఆటోమేటికల్లీ వచ్చేస్తారు. ప్రాబ్లం ఏం లేదు. ఓకేనా? సో మీరు ఎక్కడ కూడా కుంగిపోకుండా ఉండడానికి ఇవన్నీ నేను అనుభవించాను కాబట్టి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, రైట్. సో టైమింగ్స్ ఎప్పుడు పోస్ట్ చేయాలి, ఏం చేయాలి అందరికి అర్థమైందా? ఈ టైంలోనే పోస్ట్ చేయండి, వేరే టైంలో పోస్ట్ చేయకండి. వేరే టైంలో పోస్ట్ చేసినా కూడా వ్యూస్ వస్తాయి. కొంతమందికి ఎలా అంటారంటే, వ్యూస్ వస్తాయి కానీ ఫాలోవర్స్ ఉండరు. అర్థమవుతుందా? సో మన కమ్యూనిటీలో చేయకండి. ఫాలోవర్స్ మన గ్రూప్లో పెట్టినప్పుడు ఫాలో మీ అని ఏదో పెట్టినప్పుడు అలా ఫాలో చేసేసేయండి, ప్రాబ్లం ఏం లేదు. ఫాలో చేస్తే నువ్వేమైనా పైసలు కడుతున్నావా? చెప్పండి. ఫాలో చేయడానికి మీరు ఏం పైసలు కడతారు వాళ్ళకి? ఏం లేదు కదా, జస్ట్ సపోర్ట్. ఓకేనా? మనం అంతా ఒక ఫ్యామిలీ కాబట్టి ఒకరు ఫాలో చేయడం వలన సపోర్ట్. ఇంకొకటి ఏంటంటే, మెయిన్ పాయింట్ ఇక్కడ లైక్లు షేర్లు చేయండి. లైక్ లైక్ కామెంట్ ఖచ్చితంగా చేయండి మన కమ్యూనిటీకి. ఓకేనా? నేను పెట్టిన మీరు చేయండి, మీరు పెట్టిన నేను చేస్తాను. ఇదంతా ఏంటంటారంటే, ఆల్గరిథం అనేది నిన్ను అప్ పైకి తీసుకెళ్ళడానికి చూస్తుంది. సో ఒకరము ఎందుకంటారంటే, ఎదుగుతుండాలి అంటే ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటూ, వితౌట్ సపోర్ట్ అనుకుంటారు కానీ సపోర్ట్ లేకపోతే చేయలేరు. అర్థమవుతుందా? సో ఫోకస్ సపోర్ట్గా ఉండండి మన కమ్యూనిటీ. బయట వాళ్ళకు అది మీ ఇష్టం, బట్ మన కమ్యూనిటీలో మాత్రం ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటూనే ముందుకెళ్ళాలి. రైట్? ఇక్కడ వరకు ఓకేనా? ఎవ్రీవన్ టైప్ ఇన్ చాట్ బాక్స్ క్లియర్. ఎస్, రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, రైట్. ఎస్, వెల్కమ్ డే 6 Instagram says. Everyone type in chat box good morning. Yes, good morning everyone. Good morning. Right, very good morning. రైట్. అయితే ఇక్కడ ఎంగేజ్మెంట్ ఎలా చేసుకోవాలి, డిఎం చేస్తూ ఉంటారు. మనం ఆటోమేషన్ ప్రాసెస్లో చాలా మటుకు మీరు లింక్ కమెంట్ చేయండి, నేను డైరెక్ట్గా మీకు డిఎం చేస్తానంటారు. రైట్, చాలా వీడియోలో మీరు వినే ఉంటారు. ఇంకోటి ఏంటంటే, డిఎం చేయడం వలన కూడా డైరెక్ట్గా డిఎం చేయడం వల్ల కూడా లే దానికి సపరేట్గా ఆటోమేషన్ ప్రాసెస్ టూల్ వాడతారు చాలా మటుకు. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఒక 10 కమెంట్స్ వచ్చాయనుకోండి, మీరు హ్యాండిల్ చేయొచ్చు. రైట్, ఒక 400 కమెంట్స్ వచ్చాయనుకోండి, హ్యాండిల్ చేస్తామా? చేయలేము. బట్ మీరు చిన్న ఉన్నప్పుడు ఎదుగుతున్నప్పుడు కమెంట్స్ తక్కువ వచ్చినా కూడా ఆఫ్టర్ 90 డేస్ తర్వాత కూడా మీరు కమెంట్లో పెట్టడానికి కూడా మీకు సమయం ఉండదు.
సో అంత రీచ్ అవుట్ అయినప్పుడు ఏమవుతుంది అంటానంటే, మీరు కమెంట్ చేయడానికి ఆ, ఇష్టపడరు అంటే ఏంటంటారంటే, మీరు అంతమందికి మీరు రీచ్ అవుట్ అవ్వలేదు. కాబట్టి దానికి మీరు ఆటోమేషన్ టూల్ వాడాల్సి వస్తుంది. ఇక్కడ ఆటోమేషన్ టూల్ వాడడానికి మీకు ఖర్చు అవుతుందా అంటారంటే, ఖచ్చితంగా ఖర్చు అవుతుంది. ఓకేనా? బట్ ఎవరైతే ఎవరైతే మన దగ్గర హోస్టింగ్ ప్యానల్ తీసుకున్నారో వాళ్ళకు ఆటోమేటిక్గా సపరేట్గా ఆటోమేషన్ ప్రాసెస్ ఏముండదు. దాంట్లోనే ఇంక్లూడింగ్ మీకు మళ్ళీ వేరే దగ్గరికి వెళ్ళి మీరు చాలా ఉన్నాయి, ఆటోమేషన్ ప్రాసెస్లు చాలా ఉన్నాయి, వాటికి వెళ్ళి అమౌంట్ కట్టడం అవసరం లేదు. మన దగ్గర ఎవరైతే హోస్టింగ్ తీసుకున్నారో వాళ్ళకి డైరెక్ట్గా ఇన్స్టాగ్రామ్ నుంచి కానీ ఫేస్బుక్ నుంచి కానీ ఆటోమేటిక్గా మీకు డిఎం వెళ్ళిపోతుంది. ప్రాబ్లం లేదు. ఓకే, రైట్. ఇక్కడికి వచ్చేయండి. మన దగ్గర ఫాలోవర్స్, వ్యూస్, ఎంగేజ్మెంట్ పెంచాలి అంటానంటే మనం ఏం చేయాలి? అంటానంటే కమెంట్ ఫాలో స్ట్రాటజీస్ వెరీ ఇంపార్టెంట్. కమెంట్ పెట్టంగానే మనము వాళ్ళకి ఏం చేయాలి అంటారంటే రిప్లై అనేది ఇవ్వాలి, మనం ఏదైతే అనుకుంటున్నామో. అయితే ఇది ఆ, ఎక్కడ ఎక్కడ తయారు చేయాలి అంటారంటే, ఆల్రెడీ సూట్ అనే ఒక మెటా ద్వారా మీకు బిజినెస్ ఆటోమేషన్ ప్రాసెస్ ఉంది. ఇది ఫ్రీగానే ఉంది. ఓకే, అమౌంట్ ఏం అవసరం లేదు, జస్ట్ ఫ్రీగానే. బట్ బేసిక్ మోడల్ ఉంటుంది. మీరు ఎన్ని కామెంట్స్ వచ్చినా ఒకటే కమెంట్ వెళ్తుంది, సారీ, ఒకటే డిఎం వెళ్తుంది అన్నట్టు. అంటే ఒకటే మ్యాటర్ వెళ్తుంది, చేంజ్ చేయడానికి ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం, అర్థమవుతుంది. మీరు ఈరోజు ఎడ్యుకేషన్ కంటెంట్ ఇచ్చారు, రేపు పెయిన్ కంటెంట్ ఇచ్చారు, తర్వాత రోజు మీరు స్టోరీ టెల్లింగ్ చెప్పారు. మీరు కమెంట్లో లింక్ అని పెట్టండి అని ఏదో చెప్పారు. ఇప్పుడు దీనికెట్టినా కమెంట్, దీనికెట్టినా దీని కంటెంట్ మాత్రమే పోవాలి, దీనికెట్టినా దీని కంటెంట్ మాత్రమే వెళ్ళాలి, దీని కమెంట్ పెట్టినా దీని కంటెంట్ మాత్రమే వెళ్ళాలి. రైట్? ఈ 3 డిఫరెంట్ కమెంట్స్, డిఫరెంట్ కంటెంట్. బట్ మన మెటా సూట్ నుంచి వచ్చిన ఒక ఫ్రీ ఆటోమేషన్ టూల్ ఎలా ఉంటుంది, ఇది బేసిక్ మోడల్. ఇక్కడ ఒక కంటెంట్ రాస్తావు ఈ ఆటోమేషన్ ప్రాసెస్లో ఈ ఆటోమేషన్ ప్రాసెస్లో ఈ మూడుకి కలిపి ఒకటే కంటెంట్ పోతుంది. అది ప్రాబ్లం. అర్థమవుతుందా? నీవు ఎప్పుడైతే అఫీషియల్గా ఆటోమేషన్ టూల్ తీసుకుంటావో దీనికి ఈ మూడుకి సపరేట్ వెళ్తుంది. ఓకే, అయితే దీనికి నువ్వేం చేయాలి అంటారంటే సపరేట్గా ఆటోమేషన్ టూల్ వాడాల్సి వస్తుంది. రైట్? ఒకవేళ బేసిక్గా ఉంటేనేమో మెటా వాడండి, లేదు సార్ మేము పెట్టుకోగలుగుతాము అనుకుంటే మూవ్ టు ద నెక్స్ట్ లెవెల్. మీరు అమౌంట్ బెటర్ లాగా ఉంటే అఫీషియల్గా కూడా వాడవచ్చు. ఓకేనా? అయితే డైరెక్ట్ మెసేజ్ ద్వారా రిలేషన్షిప్ వస్తుంది. చెక్ యువర్ డిఎం అంటారు కొంతమంది. చెక్ యువర్ డిఎం, నీకు డిఎం చేస్తా అంటారు. ఇక డిఎం మీకు తెలుసా, డిఎంలోనే అసలు మజా. డిఎం చేయడం ద్వారా ఏమవుతుందంటే రిలేషన్షిప్ బిల్డ్ అవుతుంది. ఆటోమేటిక్గా ఇంకోటి ఏంటంటారంటే ట్రస్ట్ బిల్డ్ అవుతుంది. ఓకేనా? దాంతోపాటు ఒకవేళ మీరు అదర్ క్రియేటర్స్ మీకు ఎవరైనా మెసేజ్ చేస్తూ ఉంటారు, మీ ఇన్స్టాగ్రామ్లో కానీ అక్కడెక్కడ మెసేజ్ చేస్తూ ఉంటారు, ఈమెయిల్ కూడా వస్తుంటాయి, కొలాబరేషన్ అవ్వండి, నేను మీతో కొలాబరేట్ అవ్వాలనుకుంటున్నాను అని మీకు వాళ్ళే మెసేజ్ చేస్తుంటారు. లేదంటారంటే మీరు వేరే వాళ్ళతో కూడా కొలాబరేట్ అవ్వచ్చు, ప్రాబ్లం ఏం కాదు, అలా కూడా చేయండి. అయితే ఇక్కడ కమ్యూనిటీ బిల్డర్
ఇక్కడ ఇన్స్టాగ్రామ్ పేజ్లో కమ్యూనిటీ కూడా బిల్డ్ చేయొచ్చు. దాని బ్రాడ్కాస్ట్ లాగానే ఉంటుంది, సేమ్ బ్రాడ్కాస్టే. ఈ ఫాలోవర్స్ కమ్యూనిటీని గ్రో చేయండి, అంటే కమ్యూనిటీని క్రియేట్ చేయండి, రైట్? ఇలా చేయడం వల్ల కూడా ఎక్కువగా ఫోకస్ అనేది నీకు ఎంగేజ్మెంట్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఓకే, రైట్? ఇక్కడ ఇక్కడ మనం డైలీ చేసే ముఖ్య పని ఏంటంటే ఫాలోవర్స్కి రీచ్ అవుట్ అవ్వండి, సేవ్స్ షేర్ చేయండి, యావరేజ్ వాచ్ టైం. ఓకే, మ్యాక్సిమం ఆల్గరిథం బూస్ట్ వాచ్ టైం ఒక 10 సెకండ్స్ కానీ లేకపోతే అట్లా ఎక్కువ చూసారనుకోండి, ఆటోమేటిక్గా మీ యొక్క రీల్ అనేది బూస్ట్ చేస్తుంది ఆటోమేటిక్గా. ఓకే, కమెంట్స్కి కమెంట్స్కి ప్రతిదానికి రిప్లై ఇవ్వండి, లింక్ క్లిక్స్ ఇవ్వండి. ఓకేనా? మీరు ఇంకోటి ఏంటంటారంటే వాచ్ టైంకి వచ్చేసరికి బిలో 10 సెకండ్స్ వాళ్ళు చూసేలాగా మంచి బుక్స్ రాయండి. ఓకేనా? ఈ బుక్స్ రాయడం వలన ఎక్కువ అవకాశానికి, ఎంగేజ్మెంట్ రావడానికి ఎక్కువ అవకాశం ఎక్కువ. మెయిన్ పాయింట్ ఇక్కడ ఏంటంటారంటే బుక్సే, రైట్? సో మీరు ప్రతిదానికి మీకు టైం ఉన్నప్పుడు లేదంటారంటే కమెంట్లో దానిలో మీరు రిప్లై ఇవ్వడం మాత్రం మర్చిపోకండి, రైట్? ఇక్కడ వరకు క్లియర్? ఆల్ ఆఫ్ యూ క్లియర్? జస్ట్ టైప్ ఇన్ చాట్ బాక్స్ క్లియర్. టైప్ ఇన్ చాట్ బాక్స్ ఎవరి వన్ క్లియర్. ఓకేనా? బెటర్ ఆప్షన్ ఏంటి అంటారంటే మీరు మ్యాక్సిమము ఆటోమేషన్ ప్రాసెస్లో రన్ చేయడానికి, కమెంట్స్లో వచ్చిన ప్రతిదానికి, కమెంట్స్లో వచ్చిన ప్రతి కమెంట్కి మీరు డిఎన్ చేయాలి లేకపోతే ఏదో ఒక రిప్లై ఇవ్వాలి అనుకుంటే బెటర్ ఆప్షన్ ఏంటంటారంటే నాకున్న ఎక్స్పీరియన్స్ అయితే అంటే ఆటోమేషన్ టూల్ ఉపయోగించండి, అది సేఫ్. ఓకేనా? ఇదేంటంటారంటే రీచ్ అవుట్ ఎక్కువ రావడానికి ఎక్కువగా ఉపయోగపడుతున్న ఆటోమేషన్ టూల్. ఆటోమేషన్ టూల్లో కూడా చాలా ఉన్నాయి, అవి వీడియోలో ఉన్నాయి. ఆటోమేషన్ టూల్ ఏవేవి వాడాలనేది, లేదంటారంటే మన దగ్గర హోస్టింగ్ ఉంది కదా, ఆ హోస్టింగ్తోనైనా యూజ్ చేసుకోవచ్చు. అదంతా అడ్వాన్స్ లెవెల్. ఈ అడ్వాన్స్ లెవెల్లో మీకు ఇన్డెప్త్గా మీకు నాలెడ్జ్ ఉంటుంది. దాంట్లో టోటల్గా వెబ్సైట్ని ఎలా చేయాలి, మీరు ఇన్స్టాగ్రామ్ రీల్స్ కూడా ఎలా ఆటోమేషన్ ప్రాసెస్ చేయాలి, మీరు మీకు ఉన్న బిజినెస్ని కూడా ఆటోమేషన్ ప్రాసెస్ ఎలా రన్ చేయాలి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు ఇన్డెప్త్ నాలెడ్జ్ అంతా టోటల్గా మీకు హోస్టింగ్ ప్యానల్లో ఉంటుంది. ఓకే, ఇది జస్ట్ ఫర్ బిగినర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇది స్టార్ట్ చేసుకోవచ్చు. స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటానంటే 30 డేస్లో మనం చాలా నేర్చుకోవాలి. ఇంకోటి ఏంటంటే వెబ్సైట్ డిజైనింగ్ కానీ లేకపోతే ల్యాండింగ్ పేజ్ కానీ, ఫనల్స్ అంటే ఏంటిది, అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఏంటిది, అఫిలియేట్ మార్కెట్ పేమెంట్ గేట్వేని ఎలా చేయాలి, మీ యొక్క బిజినెస్ని ఎలా రన్ చేయాలి, ఆటోమేటిక్గా పేమెంట్ గేట్తో కూడా ఆటోమేషన్ ప్రాసెస్లో కూడా వాట్సాప్లో ఎలా చేయాలి, ఇన్స్టాగ్రామ్ నుంచి కూడా ఇన్స్టాగ్రామ్తో కూడా ఎలా లీడ్స్ని ఆటోమేషన్ ప్రాసెస్లో రన్ చేయొచ్చు, ఇదంతా టోటల్గా ఇదంతా ఇన్డెప్త్ అడ్వాన్స్డ్ టూల్స్ ఉంటాయి. అవి ఎలా చేయాలి అనేది ఫర్దర్ మూమెంట్లో ఫర్దర్ ఇన్స్టాగ్రామ్ నుంచి కూడా లీడ్స్, క్వాలిటీ లీడ్స్ ఎలా తెచ్చుకోవాలి అనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీరు ఫర్దర్ ఈ 30 డేస్ చాలా ఇంప్లిమెంటెడ్గా ఫోకస్గా ఉండండి. మీరు ఎవరు ఉన్నా లేకపోయినా, ఎవరు వచ్చినా రాకపోయినా, జాయిన్ అయినా కాకపోయినా మన క్లాస్ మాత్రం ఎగ్జాక్ట్గా 6 నుంచి 7 o'clock వరకు ఎగ్జాక్ట్గా ఉంటుంది. మీరు ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా చూడండి. ఒకవేళ మిస్ అయినా కూడా డోంట్ వరీ, నేను మీకు వీడియోస్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, ఎవరైతే ఎవరైతే మీరు నా దగ్గర అంటే పేమెంట్ కట్టి ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకు లైఫ్ టైం రికార్డ్స్ అనేది నేను ఇవ్వడం జరుగుతుంది. డోంట్ వరీ, వాళ్ళకు సేఫ్ జోన్లోనే ఉంటారు. ఎవరైతే పే చేయలేరో రీచ్ అవుట్ అవ్వండి. ఫర్దర్గా మీకు ఇంకా ఇన్డెప్త్గా తీసుకెళ్ళడానికి నేను ఎక్కువగా అవకాశాలు మీకు చూపిస్తాను. మీరు ఇంకోటి ఏంటంటారంటే అన్ని ఆటోమేషన్ ప్రాసెస్లో పెట్టుకోవడం చాలా బెటర్. జస్ట్ ఎందుకంటారంటే అన్నిటిని మీరు హ్యాండిల్ చేయలేరు, మాన్యువల్గా ప్రాసెస్ చాలా కష్టం ఉంది ఇప్పుడు. సో మీరు అన్ని ఆటోమేషన్ ప్రాసెస్ సెట్ చేయాలంటారంటే ఇట్ విల్ టేక్ సమ్ టైం. మీరు ఖచ్చితంగా వర్క్ డెడికేటెడ్గా ఉండాలి.
కనీసం రోజు ఒక 2-3 గంటలన్నా టైం కేటాయించాల్సిందే, తప్పదు. రైట్. రైట్, ఇక్కడ వరకు క్లియర్ ఎవ్రీవన్? టైపింగ్ బస్ క్లియర్? ఎస్, థ్యాంక్ యూ వెరీ మచ్. క్లియర్ 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 క్లియర్. శ్రీనివాస్ సార్, ఓకే, నేను ఆటోమేషన్ ప్రాసెస్లో తీసుకుంటాను. ఓకే, తీసుకోండి, ప్రాబ్లం లేదు. అదంతా నేను అడ్వాన్స్ టూల్ రేపు ఎల్లుండి నుంచి క్లాసులు ఉంటాయి కదా, ఆ క్లాస్లో మీకు ప్రతిరోజు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే, రైట్. ఎస్, రైట్. వెల్కమ్ టు డే 7. ఈ ఇన్స్టాగ్రామ్లో ఇప్పటి వరకు మనము ఏమేమి నేర్చుకున్నాము అంటారంటే, వీడియోస్ ఎలా చేయాలి, ఏ యాప్లు చేయాలి, ఎప్పుడు పోస్ట్ చేయాలి, డిఎం చేయాలి, లేకపోతే కమెంట్స్కి మీరు ఎలా రిప్లై చేయాలి, ఏంది అనేది ప్రతి మనం నేర్చుకున్నాం ఈ 6 డేస్లో. సో దాని తర్వాత ఈ 7th డేలో మనం ఏం నేర్చుకుంటాము అంటారంటే, మన యొక్క ఇన్స్టాగ్రామ్ను కూడా మానిటైజ్ చేయొచ్చు. అర్థమవుతుందా? చాలా మంది మానిటైజ్ ద్వారా కూడా అఫిలియేట్ మార్కెటింగ్ సర్వీసెస్. ఇక్కడ ఇన్స్టాగ్రామ్ వాడేది దేనికోసము అంటారంటే, మీరు, నేను చెప్తాను చూడండి, చాలా బాగుంటుంది ఈ ఈ క్లాస్. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్స్టాగ్రామ్ నుండి ఇన్కమ్ స్టార్ట్ చేయండి. ఎలా చేయాలి, మీరు ఇన్స్టాగ్రామ్ నుంచి కూడా ఇన్కమ్ ఎలా తెచ్చుకోవాలి అనేది ఈ ఈ సెషన్. ఫర్ మీ దగ్గర ఒక కోర్స్ ఉంది అనుకోండి, డిజిటల్ ప్రొడక్ట్స్ సేల్ చేయొచ్చు. డిజిటల్ ప్రొడక్ట్ సేల్ చేయాలి అంటే ఏం చేయాలి అసలు అంటే, డిజిటల్ ప్రొడక్ట్ ఏదైతే ఉందో అంటే అది ఫర్ ఎగ్జాంపుల్ వీడియో రూపం కావచ్చు, వీడియోస్ అన్నా కావచ్చు, లేదు అంటారంటే పీడిఎఫ్ అన్నా కావచ్చు. ఇది మీకు బాగా అర్థం కావాలి అంటారంటే, నేను ఒక అమెజాన్ తీసుకుంటున్నా. ఈ అమెజాన్లో ఇది ఏంటిది అంటే, అమెజాన్లో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆర్డర్ చేశారు, బట్టలు ఆర్డర్ చేశారు, కొన్ని క్లాత్స్. ఇది ఏంటి అంటారంటే, ఇది ఫిజికల్ ప్రోడక్ట్. ఓకేనా? డిజిటల్ ప్రోడక్ట్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తున్నాను అంటానంటే, నా యొక్క కోర్సును, లీడ్ జనరేషన్ అనే కోర్సును నేను సేల్ చేస్తున్నా. అయితే ఈ కోర్సు ఏంది, వీడియోస్లో ఉంటుంది, లేదంటే పీడిఎఫ్లో ఉంటుంది. ఇప్పుడు నేను ఎవరైతే నా దగ్గర పర్చేస్ చేశారో డిజిటల్గా యాక్సెస్ ఇస్తాను, అంతేనే కానీ నేను ఇంటికి పంపించను. అర్థమవుతుందా? పీడిఎఫ్ని ఇంటికి పంపించం, అవునా? సేమ్ అంటే ఫిజికల్ ప్రొడక్ట్స్ వేరు, డిజిటల్ ప్రొడక్ట్స్ వేరు. ఈ డిజిటల్ ప్రొడక్ట్స్ ఏం చేస్తాము అంటారంటే, మీరు ఇన్స్టాగ్రామ్ ద్వారా చేయొచ్చు. ఈ 1-to-1 మరియు ఎవరైతే కోచింగ్ సెంటర్ ఉంటాయో కోచింగ్ సెంటర్లకు చాలా ఉపయోగపడుతుంది, అన్నిటికీ ఉపయోగపడుతుంది. ఈ కోచింగ్ సెంటర్లు కూడా ప్రోగ్రామ్స్, గ్రూప్ ప్రోగ్రామ్స్ కానీ, లేకపోతే 1-on-1, లేక 1-to-1 కాల్ తీసుకోవడానికి కూడా ఇన్స్టాగ్రామ్ని మనం యూజ్ చేసుకోవచ్చు ఇన్కమ్ గ్రోత్ అవ్వడానికి. చాలా మందికి ఉంటారు చూసావా, అఫిలియేట్ మార్కెటింగ్ చేసే వాళ్ళు ఉంటారు. ప్రొడక్ట్ వాళ్ళది కాదు, ఇది చాలా వెరీ ఇంపార్టెంట్. ప్రొడక్ట్ వాళ్ళది కాదు, వెబ్సైట్ వాళ్ళది కాదు, వాళ్ళ ఓనర్స్ కూడా కాదు, కానీ అఫిలియేట్ మార్కెటింగ్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ మీకు అర్థం కావడానికి నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. డైరెక్ట్గా మీరు ఏం చేయండి అంటారంటే, ఇక్కడ అఫిలియేట్ మార్కెటింగ్ ద్వారా వితౌట్ కన్వర్షన్, వితౌట్ కాల్స్, వితౌట్ టెలికాలింగ్ సేల్ చేయొచ్చు. ఓకేనా? వితౌట్ కాలింగ్ వి కెన్ ఎర్న్ ఫ్రమ్ ద వెబ్సైట్. ఓకే, ఇది ఇన్డెప్త్, ఇది చాలా ఇన్డెప్త్గా క్లాస్ ఉంటుంది. అది క్లాస్ మీకు రికార్డ్ ప్రొవైడ్ చేస్తాను నేను, ఇది అఫిలియేట్ మార్కెటింగ్ గురించి. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. నేను ఏం చేస్తున్నానంటారంటే, జస్ట్ ఇదంతా రిమూవ్ చేస్తా, జస్ట్ వెయిట్. అయితే మీరు గూగుల్కి వెళ్ళి ఇక్కడ mdigitalrise.com
అని టైప్ చేయండి. నా స్క్రీన్ మీకు కనబడుతుందా అందరికీ? అందరికీ, ఎవ్రీవన్ టైప్ ఇన్ చాట్ బాక్స్. ఎస్, ఓకే, క్లియర్. చూడండి, mdigitalrise.com అని క్లిక్ చేయండి. వెళ్ళాక మీరు ఎక్కడ అంటారంటే ఇక్కడ ఈ డిజిటల్ రైజ్ అనేది మీకు ఏం కావాలి గమనించండి. ఇక్కడ ఎన్ని కోర్సెస్ ఉంటాయి, ఏమేమి ఉంటాయి, లాగిన్ ఐడి. అయితే ఇక్కడ మనం కాల్ చేయం. అఫిలియేట్ మార్కెటింగ్ అంటారంటే కాల్ చేయం, డైరెక్ట్గా ఒక వెబ్సైట్ ఉంటుంది. ఇది మనది వెబ్సైట్. సో మీరు ఏం చేస్తారు అంటారంటే ఈ వెబ్సైట్ కిందికి రండి. కిందికి వచ్చాక డైరెక్ట్గా లాగిన్ అవ్వదు, ఓకేనా? డైరెక్ట్గా లాగిన్ అవ్వదు, లాగిన్ యాక్సెస్ ఉండదు. ఎలా ఉంటుంది అంటే మీరు ఏదైనా సమ్ ప్రోడక్ట్ తీసుకోవాలి. ఇక్కడ ఇన్స్టాగ్రామ్ మాస్టర్ కోర్స్ ఉంది, క్యానో మాస్టర్ కోర్స్ ఉంది. ఈ రెండు కలిసి మీకు యాక్చువల్గా 2950 రూపీస్, బట్ మన దగ్గర 499కే వస్తుంది. 499కే వస్తుంది. ఈ గ్రోత్ మాస్టర్ ప్యాకేజ్లో అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఏంటిది, స్టాక్ మార్కెటింగ్ అంటే ఏంటిది, స్పోకెన్ ఇంగ్లీష్ ఎట్లా నేర్చుకోవాలి, మీరు ఏమేమి వాడుకోవాలి అనేది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇలా వస్తుంది, ఓకేనా? మీకు ఇలా వచ్చిన తర్వాత ఇదన్నీ ఈ 3 కోర్సెస్ 799కే వస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ప్యాకేజెస్ ఉంటాయి. అచీవ్ గోల్డ్ ప్యాక్ అని, ఎలియన్ విన్నర్ ప్యాక్ అని, లెగసీ బిల్డర్ ప్యాక్ అని, ఇలా ప్యాక్లు ఉంటాయి, ఓకేనా? మీకు ఇంకేమన్నా ఇదంతా మనదే. సో కాబట్టి ఇక్కడికి వచ్చేసరికి మీరు ఏం చేయాలి అంటుంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇది కావాలి అనుకోండి, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఆటోమేటిక్గా ఇది పేమెంట్ అనేది ఆటోమేటిక్గా తీసుకుంటుంది. తీసుకున్న తర్వాత ఇక్కడ మీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, మీ ఫోన్ నంబరు, ఈమెయిల్ ఐడి, మీ యూజర్ నేమ్ అంటే మీ పేరు ఇవ్వండి, మీ పాస్వర్డ్ ఇవ్వండి. దీంట్లో మీరు ఏం తీసుకోవాలనుకుంటున్నారో అది ఇక్కడ టైప్ చేయండి ఈ బాక్స్లో. 1 లేదు, మీరు ఏది తీసుకోవాలనుకుంటున్నారు, ఇది తీసుకోవాలనుకుంటున్నారా, ఈ ప్యాకేజ్ తీసుకోవాలనుకుంటున్నారా, ఏ ప్యాకేజ్ తీసుకోవాలనుకుంటున్నారో జస్ట్ టైప్ ఇన్ చాలు. ఇక్కడ టైప్ ఇన్ బాక్స్, ఓకే. ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చేసరికి మీకు ఇక్కడ చూడండి 2 వచ్చింది. ఇక్కడ ఇది వచ్చింది, ఇక్కడ యాడ్ అయింది, ఓకేనా? మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ లెగసీ ప్యాకేజ్ యాడ్ అయింది, ఓకేనా? మీకు ఇది వద్దు కావాలనుకుంటే ఇది తీసుకోవచ్చు, ప్రాబ్లం. మీరు ఏది తీసుకున్నా కూడా ఇక్కడ పేమెంట్ చేయాలి. ఇక్కడ పేమెంట్ చేశాక చూడండి, నేను ఇవన్నీ ఫిలప్ చేయలేను కాబట్టి ఈ ఎర్రర్స్ వస్తున్నాయి. ఇక్కడ ఫిలప్ చేశారనుకోండి, ఫిలప్ చేస్తే ఆటోమేటిక్గా మీకు ఒక లాగిన్ పేమెంట్ చేశాక డైరెక్ట్గా లాగిన్కి వచ్చేస్తుంది. మీకు లాగిన్ వచ్చేస్తుంది, అప్పుడు మీరు ఇక్కడ లాగిన్ చేసుకోవచ్చు, ఓకేనా? దీంట్లో అఫిలియేట్ మార్కెటింగ్ ఎలా చేయాలి, ఎలా పర్చేస్ చేయాలి, ఎలా లాగిన్ చేయాలి, ఏమేమి డీటెయిల్స్ ఉంటాయి. మీరు ఈ ప్రొడక్ట్ మీది కాదు, ప్రొడక్ట్ నాది, కానీ మీరు ఏం చేస్తారు అంటానంటే ఈ కోర్సును వేరే వారికి సేల్ చేయడం వలన ఈ కోర్సును మీరు ఫర్ ఎగ్జాంపుల్ వేరే వాళ్ళకు రిఫర్ ద్వారా షేర్ చేయడం, మీ లింక్ త్రూ వేరే వాళ్ళు కొన్నారనుకోండి, మీకు కమిషన్ వస్తుంది. ఆ కమిషన్నే అఫిలియేట్ మార్కెటింగ్ అంటాం. దీంట్లో వర్క్ ఉండదు, అంటే బర్డన్ ఉండదు. ఇది స్మార్ట్ వర్క్ అంటారు. దీన్ని స్మార్ట్ వర్క్ చాలా హైలీ ఇన్కమ్ సంపాదించేది ఏంటంటే దీంట్లోనే అఫిలియేట్ మార్కెటింగ్ చాలా ఇన్కమ్ చాలా సంపాదిస్తారు. ఇప్పుడు 499 ఉంది, ఇప్పుడు 499 డివైడెడ్ బై 2 అంటే మీకు దాంట్లో సగం పర్సెంటేజ్ వస్తుంది, 50% అనేది మీకు ఇన్కమ్ వస్తుంది, ఓకేనా? 499 అంటారంటే 250 వేసుకోండి, రైట్? అట్లా 250 మార్జిన్ ఉంటుంది. సగంలో సగం మీకు అమౌంట్ అనేది రీఫండ్ వచ్చేస్తుంది. మీరు వేరే వాళ్ళకు మీ యొక్క లింక్ ద్వారా వేరే వాళ్ళు తీసుకుంటే, ఎందుకంటారంటే దీని గురించి అఫిలియేట్ మార్కెటింగ్ ఎలా చేయాలి, ఏం చేయాలి అనేది ఒక వీడియో ఉంది. ఆ వీడియో కూడా మీకు
నేను ఇస్తాను. ఆ వీడియో ప్రతి దాంట్లో ఇదంతా లాగిన్ ఎట్లా చేసుకోవాలి, ఎలా చేస్తే వస్తుంది, ఏమేం కోర్స్ ఉంటుంది, మీరు ఎట్లా లాగిన్ చేసుకోవాలి అనేది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ దాంట్లో ఉంటుంది. మీరు లాగిన్ చేసుకుని కూడా చూడొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. రైట్. రైట్, ఇక్కడ వరకు ఇక్కడ ఇది అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఇది. ఓకేనా. దీని ద్వారా కూడా ఇది ఇన్స్టాగ్రామ్ నుంచి కూడా ఎర్న్ చేయొచ్చు అఫిలియేట్ మార్కెటర్స్. ఎవరైతే సర్వీస్ ఉంటారో, కంటెంట్ క్రియేషన్ చేసే వాళ్ళు కానీ, కన్సల్టేషన్స్ కానీ, లేకపోతే ఏదైనా ఉండాలి, సర్వీసెస్ ఉండాలి. సర్వీసెస్ అంటే ఏంటంటారంటే లీడ్స్ తీసుకోవడం, లీడ్స్ తెచ్చుకోవడం, దాని సర్వీసెస్ అంటారు. ఓకేనా. అయితే ఎవరైతే సర్వీసెస్ చేసే వాళ్ళు ఉంటారో, కోర్సు చేసే వాళ్ళు ఉంటారో, కోచింగ్ సెంటర్స్ ఉంటాయో, వాళ్ళు ఏం చేయాలంటే ఒక్కొక్క డేకి, సారీ, లేదు అంటున్నంటే వీక్ లేకపోతే 1 మంత్కి ఒకసారి ఒక ఆఫర్ క్రియేట్ చేయాలి. ఒక ఆఫర్ అంటే మీరు బిగ్ సేల్, పెద్ద పెద్ద కంపెనీలు మీరు చూసుకుంటే సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కావచ్చు, లేకపోతే ఆర్ఎస్ బ్రదర్స్ కావచ్చు, బిగ్ సేల్, ఈ డే నుంచి ఈ డే ఫ్రీడమ్ సేల్, ఆగస్ట్ ఇలా 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 ఇండిపెండెన్స్ సేల్ ఇలా ఉంటాయి కదా. సో అలాగా మీరు కూడా ఆఫర్స్ క్రియేట్ చేయాలి. ఎవరైతే కోర్సు చేసే వాళ్ళు, కోచింగ్ సెంటర్లు ఉన్న వాళ్ళు మాత్రమే ఇది చేయాలి. సర్వీస్ చేసే వాళ్ళు కూడా చేయొచ్చు, కానీ అఫిలియేట్ మార్కెటింగ్ చేసే వాళ్ళు చేయడానికి రాదు. ఎందుకంటే వాళ్ళు కోర్స్ ఇచ్చినప్పుడు మీరు చేయాల్సి వస్తుంది, ప్రోడక్ట్ మీరు కాదు బట్టి. ఓన్ ప్రోడక్ట్ ఉంటే ఇలా బిల్డ్ చేయాలి. బట్ అఫిలియేట్ మార్కెటింగ్ ఏదంటారంటే ఎక్కువ ఇన్కమ్ సోర్స్ ఎక్కువ రావడానికి అవకాశాలు ఎక్కువ. ఓకే. రైట్. సో ఇక్కడ మానిటైజేషన్ ఫ్రేమ్ వర్క్ ఉంటుంది, అది మీకు అక్కడ చూపిస్తుంది. ఇక్కడ ఇన్స్టాగ్రామ్ ద్వారా కూడా ఏంటి అంటారంటే లీడ్స్ని మీరు తెచ్చుకోవచ్చు, లీడ్స్ని. ఓకేనా. ఈ లీడ్స్ ఇన్స్టాగ్రామ్ ద్వారా కూడా చెప్పాను కదా స్టార్టింగ్లో, ఫామ్స్ పెట్టాలి అని, ఆ ఫామ్సే ఇక పెట్టాలి. ఓకేనా. బిల్డ్ అవుతుంది అన్నట్టు, అంటే మీ యొక్క ట్రస్ట్ బిల్డ్ అవుతుంది. ఇంకోటి లేదు అంటారంటే ఇక్కడ యాడ్స్ ద్వారా తీసుకోవచ్చు. ఇక్కడ ఇంకోటి ఏంటంటారంటే ఇన్స్టాగ్రామ్ యాడ్స్ ద్వారా కూడా మీరు లీడ్స్ తెచ్చుకోవచ్చు. ఆర్గానిక్ తెచ్చుకోవచ్చు, యాడ్స్ ద్వారా కూడా తెచ్చుకోవచ్చు గ్రోత్ రావడానికి. దీంట్లో ఎంగేజ్మెంట్ అని ఉంటుంది. ఎంగేజ్మెంట్ ఎంగేజ్మెంట్ యాడ్ ఉంటుంది ఒక క్యాంపెయిన్ ఆబ్జెక్ట్లో. ఇది కూడా ఒకటి. ఇది చేయడం వల్ల కూడా మీరు రీచ్ అవుట్ ఎక్కువ, రీచ్ అవుట్ చాలా రావడానికి మీరు అప్రాక్సిమేట్లీ నాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం అయితే ఒక 100 రూపీస్ పెడితే మినిమం ఒక 20,000 to 30,000 రీచ్ వస్తుంది. అంతమంది చూస్తారు ఎంగేజ్మెంట్ దాంట్లో. దానిలో ఏంటంటారంటే లీడ్స్ రావు, ఎంగేజ్మెంట్ వస్తుంది మీకు, అంటే లైక్లు, షేర్స్ ఇట్లా వస్తాయి. బట్ ఎప్పుడు మీరు దీని ఇంప్లిమెంటేషన్ ఫుల్ వర్క్ అవుతుంది అంటారంటే నేను చెప్పిన ప్రాసెస్ మీరు 90 days కంటిన్యూస్ ఉంటే వర్క్ ఫుల్ వస్తుంది. అప్పుడు చూడండి బిజినెస్ చాలా గ్రో అవుతుంది. మీకు ఏంటంటారంటే 90 days చేస్తున్న వర్క్ 30 daysలోనే మీకు ఇస్తున్నా నేను, అందుకే మీకు వర్క్ ఎక్కువ లోడ్ అవుతుంది. బట్ మీరు 90 days కూడా చేయొచ్చు, మీరు డే బై డే చేయండి, ప్రాబ్లం ఏం లేదు. ఈ మీకు 90 days కావాల్సింది ఈ 30 daysలో ఇస్తున్నాను కాబట్టి డే బై డే చేయండి. రైట్. ఇది ఎలా ఉంటుంది అంటున్నంటే 30 daysకి బేసిక్ అని అంటుంది. దానిలో మీరు పెయిన్ చూస్తారు, మీ సక్సెస్ అప్పుడే రాదు. నేను చెప్పాను ఎందుకంటే సక్సెస్ ఇప్పుడు చేయంగానే రేపే వస్తుంది, రేపే లీడ్స్ వస్తాయి, సేల్స్ అవుతాయి. ఇది నేను నా మోటివేషన్ ఎండ్ ఇది కాదు. మీకు ఒక క్లియర్ కట్ సక్సెస్, లాంగ్ టర్మ్ గోల్ సక్సెస్ చెప్పడానికి నేను చేస్తున్నాను. ఓకే. సో ఇక్కడ ఏంటంటే మీరు 30 days, 60 days, 90 days. ఓకేనా. ఈ స్ట్రాటజీ కనుక 90 days స్ట్రాటజీ యాక్చువల్గా 30 daysలో మీకు ఏమొస్తుందంటే పెయిన్ బాగా వస్తుంది. ఇదంతా పెయిన్ జర్నీ. ఎందుకంటారంటే కంటెంట్ రాయాలి, క్రియేషన్ చేయాలి, స్క్రిప్ట్ రాయాలి, వీడియోకి వెళ్ళి టాకింగ్ చేయాలి, మీరు మాట్లాడాలి, కొన్నిసార్లు
ఏమంటారంటే ఒక 2-3 టేకులు తీసుకోవాల్సి వస్తుంది, 4-5 టేకులు తీసుకోవాల్సి వస్తుంది. మీరు స్టార్టింగ్లో చాలా పెయిన్స్ ఉంటాయి. బట్ 60 60 డేస్ తర్వాత అట్లా ఉండదు. ఇక్కడికి నీ మార్పు నీకు కనబడుతుంది. ఎప్పుడైతే నువ్వు ఇది చేస్తావో ఈ 60 డేస్కి ఆటోమేటిక్గా వచ్చేస్తావు. ఎప్పుడైతే ఇది గ్రోత్, ఇక్కడ గ్రోత్ అంటాం, ఈ గ్రోత్ జర్నీ అంటాం దీన్ని. ఎప్పుడైతే నువ్వు 90 డేస్కి రీచ్ అవుతావో ఇది సక్సెస్ జర్నీ అంటాం. సక్సెస్ జర్నీ అంటే ఏంటంటే ఇక్కడికి నుంచి యాక్చువల్గా ఇన్కమ్ స్టార్ట్ అయిపోతుంది. లాంగ్ టర్మ్ చేయాలనుకున్న వాళ్ళకి మాత్రమే ఈ స్ట్రాటజీ పనిచేస్తుంది. ఈరోజు చేస్తారు రేపు సేల్స్ కావాలంటే పని చేయదు ఇది. రైట్. సో మీ ఇన్స్టాగ్రామ్లో గ్రోత్ రావాలి అంటనంటే మీరు ఎంత ప్రాసెస్ మీరు చేయాల్సి వస్తుంది. ఓకేనా. ఇది ఇదన్నిటికీ ఒకటే దారి ఏంది అంటారంటే ఒకటి ఏం చేయాలి అంటారంటే కన్సిస్టెన్సీ చేయాలి, కన్సిస్టెంట్గా చేయాలి. ఎప్పుడైతే మీరు కన్సిస్టెన్సీగా నీ చెప్పినవి అన్ని చేస్తారో మీకు అప్పుడు కనబడుతుంది అసలు రిజల్ట్. ఓకేనా. రిజల్ట్ అనేది మీకు ఎప్పుడు కనబడుతుంది అంటే నేను చెప్పిన ప్రాసెస్ అంతా మీరు ఇంప్లిమెంటేషన్ చేయగలిగితే మీకు అప్పుడు రిజల్ట్ అనేది కనబడుతుంది. రైట్. టైప్ ఇన్ చాట్ బాక్స్ ఎవ్రీవన్ క్లియర్. ఇక్కడ వరకు అందరికి క్లియరా? టైప్ ఇన్ చాట్ బాక్స్. ఎస్, క్లియర్. థ్యాంక్ యూ వెరీ మచ్. గ్రేట్ రెస్పాన్స్ టుడే everyone, right? Okay, thank you very much, and each and everyone, bottom of my heart, thank you everyone. సో నేను చెప్పబోయేది ఏంటంటే ఖచ్చితంగా మీరు ఎవరైతే చేస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా ఈ స్టార్టింగ్ నుంచి ఏమైతే చెప్పానో ఇది 90 డేస్ ప్లాన్లో మీకు ఆల్రెడీ నేను ఇన్స్టాగ్రామ్ గ్రోత్ కోసం ప్రాంప్ట్ ఇచ్చాను, గ్రూప్లో కూడా పెట్టాను, మీరు ఆల్రెడీ సెర్చ్ చేసి ఉండొచ్చు మేబీ. సో వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మీరు దాంట్లో యాడ్ అవ్వండి, సెర్చ్ చేయండి, ఆ ప్రాంప్ట్ తీసుకొని సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే మీకు 30 డేస్ ప్లాన్ వస్తుంది. మీకు 30 డేస్ ఇంప్లిమెంటేషన్ ప్రోగ్రాంలో ఇది మీకు సక్సెస్ఫుల్ రావడానికి ఇది ఒక అవకాశం. రైట్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? టైప్ ఇన్ చాట్ బాక్స్ everyone. Right. Thank you very much. See you. Take care. Bye-bye. Next class మళ్ళీ కలుద్దాం. Right. Bye-bye.